నెమలి పింఛం అలంకరించబడుతుంది. నెమలికుండేటువంటి వైశిష్ట్యం ఇప్పుడు కనపడుతుంది వాహనం. ఇందాకడిదాకా చక్కగా నిదానంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బోయిలు ఎత్తైనటువంటి తమ యొక్క భుజముల మీద పెట్టుకోవటం చేత ఆ సౌగంధ్యం, ఆ సౌందర్యం అంతా కూడా మనకు కనపడుతుంది. అటువంటి నెమలి వాహనాన్ని మనం దర్శిస్తున్నాం. నెమలిని ఎవరైతే నెమలి వాహనం దర్శిస్తారో శత్రుబాధలు లేకుండా ఉంటాయి అని చెప్పంటున్నారు. వాహనం బయలుదేరిపోయే ముందు కూడా దృష్టిదోష నివారణార్థం, దృష్టిదోషం పోవటం కోసం టెంకాయి పైన కర్పూరం పెట్టి నీరాజనమిచ్చి కింద కొట్టేటువంటి సాంప్రదాయం. దేవుడైనా ఎవరైనప్పటికీ కూడా దృష్టిదోషం తప్పదండి. నరుని యొక్క దృష్టికి నల్లరాయి పగిలిపోతుంది అంటారు. అటువంటప్పుడు ఒక సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. మరి ఉత్తరప్రదేశ్లో మొట్టమొదట వాళ్ళు నెమలినే చూస్తారు. నెమలి యొక్క దర్శనం శుభప్రదము అని చెప్పి అంటారు. రెండోది, నెమళ్ళు ఎక్కడైతే సంచరిస్తుంటాయో అక్కడ సర్పబాధలు ఉండవండి. సర్పం నెమలిని చూసి పారిపోతుంది. నెమలి ముక్కు చాలా తీక్షణంగా ఉంటుంది. గరుత్మంతుని యొక్క గోళ్ళు ఎట్టా ఉంటాయో, నృసింహస్వామి యొక్క గోళ్ళు ఎట్టా ఉంటాయో, నెమలి యొక్క ముక్కు కూడా అంత తీక్షణంగా ఉంటుంది. కాబట్టి పాము రాగానే చీర్చి వేస్తుంది. అందువల్ల శత్రుబాధలు తొలుగుతాయి అని చెప్పంటున్నారు. నిజంగా సర్పం అంటే మహాసర్పమే కాదు, మనలో ఉండేటువంటి కామసర్పం. అందుకనే కామజయానికి చిహ్నం నెమలి అని చెప్పి అంటుంటారు. అటువంటి నెమలి వాహనం పైన, తన పుత్రుడు పంపించినటువంటి నెమలి వాహనం పైన స్వామి వచ్చేటువంటి మంగళ దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఆగమాల ప్రకారం వాహనాలు దైవశక్తికి వాహకాలు మాత్రమే కాదు, అవి కొన్ని గుణాలకు చిహ్నము అని చెప్పి అంటారు. ఓంకార స్వరూపంగా భావిస్తుంటారు. నెమలి పింఛం ఇచ్చినప్పుడు అది ఓంకార ఆకారాన్ని పోలి ఉంటుంది అంటారు. శైవ ఆగమాలు నెమలిని ప్రణవస్వరూపం, ఓంకారానికి రూపంగా అభివర్ణించాయి. ఇక కుమారస్వామి తత్వాన్ని వివరించే కుమారతంత్రం వంటి శైవ ఆగమ గ్రంథాలలో నెమలిని శత్రు సంహారానికి మరియు రక్షణకు చిహ్నంగా పేర్కొంటాడు. శివుడు మయూరవాహనంపై దర్శనమివ్వడం అంటే ప్రకృతిలోని సమస్త శక్తుల్ని తన అధీనంలో ఉంచుకున్నాడు అనేటువంటి అర్థం కాస్త మనకు కనిపిస్తుంది. స్కాంద పురాణ ప్రకారం మురుగన్ కుమారస్వామి చేతిలో ఓడిపోయినటువంటి సూరపద్ముడు అనేటువంటి అసురుడు పశ్చాత్తాపం చెందగా అతనిని రెండుగా తీల్చిన స్వామి ఒక భాగాన్ని నెమలిగా, మరొక భాగాన్ని కోడిగా మార్చుకున్నాడు. ఇది అహంకారం భగవంతుని యొక్క సేవలో ఎలా వినయంగా ఉండాలో తెలియజేస్తుంది. అదేవిధంగా శివుని యొక్క శాపం వల్ల లేదా లీలా విశేషం వల్ల పార్వతీదేవి నెమలి రూపంలో శివుని కోసం తపస్సు చేసిందని, అందుకే శివుడు మయూర ప్రియుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఇట్లా ఈ నెమలి వాహనం యొక్క విశేషాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కుమారుని యొక్క దివ్యవాహనంలో వస్తున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని ఒక్కసారి చూద్దాం. మనమంతా కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇక స్వామి ఎట్టా ఉన్నాడండి? స్వచ్ఛమైనటువంటి ధవళ వస్త్రములతో మెరుస్తున్నటువంటి వాడై, చక్కటి పూల చేత అలంకరించబడినటువంటి వాడై, పార్వతీ సమేతుడైనటువంటి వాడై. ఎందుకంటే పార్వతీ సమేతుడు ఎట్లా అయ్యాడు అంటే కాళిదాసుని యొక్క దివ్య శ్లోకమే గుర్తొస్తుంది. వాగర్థాభివ సంపృక్తవు వాగర్థ ప్రతిపక్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటాడు. ఎందువల్ల? వాగర్థాభివ సంపృక్తవు. వీళ్ళు ఏ విధంగా కలిసి ఉన్నారండి? వాక్కు అర్థము ఏ విధంగా కలిసి ఉంటాయో అదేవిధంగా నాకు కవిత్వానికి వాగర్థములు సిద్ధించడం కోసం కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి వాళ్లకు నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటారు. అట్లాగే శ్రీనాథ మహాకవి కూడా తన హరవిలాసంలో శివపార్వతుల కళ్యాణ వైభవాన్ని, కుమారస్వామి జననాన్ని వర్ణిస్తూ మయూరవాహనము యొక్క గంభీరతను వర్ణించాడు. నెమలి కంఠంలోని నీలిరంగును శివుని గరళకంఠంతో పోలుస్తూ కవిత్వాలు రాశారు. కాళహస్తీశ్వర శతకంలో కూడా
ప్రకృతిలోని అందాలను దైవరూపాలుగా చూస్తూ నెమలి నృత్యాన్ని శివతాండవానికి సంకేతంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఆధునికులైనటువంటి రచనలలో అడవి బాపిరాజు గారు, నారాయణరావు గారు చారిత్రక నవలలో కూడా శైవ క్షేత్రాల వర్ణ వస్తున్నప్పుడు ఉత్సవాల్లో మయూర వాహనంపై దేవుడు కదిలి వస్తుంటే కలిగే ఆధ్యాత్మిక అనుభూతిని తెలుగుదనంతో చిత్రీకరించారు. ఈ విధంగా నెమలిని మనం కాస్త ఆధ్యాత్మిక తత్వంగా, మయూరంగా, అదేవిధంగా పరమాత్ముని యొక్క పరమవాహనంగా కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి అందుకని శైవ ప్రస్థానం వచ్చినప్పుడు శివుని యొక్క వాహనాల్లో నెమలి కూడా ప్రధానమైనటువంటిది. కాబట్టి అటువంటి నెమలి వాహనాన్ని దర్శించటం వల్ల కానీ, నెమలి వాహనాన్ని చూడటం వల్ల కానీ శత్రుబాధలు పోయి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, అదేవిధంగా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఆ అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడే స్వామి ఆలయం నుంచి బయటికి వస్తున్నాడు. ఆ సుందర దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక కళాకారుల యొక్క దివ్య విన్యాసములు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ విన్యాసములతో కూడినటువంటి వాహన వైశిష్ట్యాన్ని కూడా చూడబోతున్నాం. మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం. ఓం నమ శివాయ సంబాయ. అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమ సాంబ శివం నత పాపహరం. సాంబ శివం నత పాపహరం. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఈనాడు స్వామివారు మయూర వాహన సేవను అందుకుంటూ ఉండగా కళాకారులందరూ కూడా తమ నృత్యాలతో, నాదాలతో సేవ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా చూస్తున్నాం. అక్కడ ఒక భక్తుడు తల నిండా రుద్రాక్షలను చుట్టుకొని ఒక చేతిలో శూలాన్ని ధరించి మరొక చేతిలో డమరుకాన్ని మోగిస్తూ శంఖనాదం చేస్తూ విభూతినంతా కూడా ఆ ముఖాన అలుముకొని ఆ శివయ్యను గుర్తు చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మయూర వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడే అక్క మహాదేవి అలంకార మండపం నుంచి బయలుదేరి మందగమనంతో ముందుకు సాగుతూ ఆ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ముందుకు సాగుతూ ఉన్న దృశ్యాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మయూరం అనేది హిందువుల దేవుళ్ళు మరియు దేవతలతో ముడిపడినటువంటి పక్షి. ఇది దైవిక పక్షి. మరొక దైవిక పక్షి అయినటువంటి గరుత్మంతుడి ఈకల నుండి మయూరం సృష్టించబడింది అని కొన్ని పురాణాలలో చెప్పబడింది. ఉత్తర రామాయణంలోని ఒక కథ ప్రకారం ఇంద్రుడు రావణుడిని ఓడించలేక నెమలి రెక్క కింద ఆశ్రయం పొందాడట. ఆ తర్వాత దానికి 1000 కళ్ళు మరియు సర్పాల నుండి నిర్భయత్వాన్ని ప్రసాదించాడు అని చెప్తారు. మరొక కథ ప్రకారం ఇంద్రుడు శపించబడిన తర్వాత 1000 కళ్ళు కలిగిన నెమలి రూపాంతరంగా చెందాడు. 1000 కళ్ళు ఈకలపై ఉన్న కంటి చుక్కలను సూచిస్తాయని పండితులు చెప్తారు. ఇక కార్తికేయుడికి ఈ నెమలి వాహనం. ఇందుకు సంబంధించినటువంటి గాథ కూడా ముడిపడి ఉంది. కుమారస్వామి జననమే తారకాసురుడి సంహారం కోసం జరిగింది. అటువంటి తారకాసురుడి సంహారం కోసం ఆవిర్భవించినటువంటి కుమారస్వామి యొక్క వాహనం నెమలి కాగా, ఆ వాహనం ముందు ఈరోజు ఆ వృషభరాజం ధర్మానికి ప్రతీకగా ముందుకు నడుస్తూ ధర్మంతో స్వామివారిని రక్షించండి, సేవించండి, స్వామివారిని సేవించి రక్ష పొందండి అన్నట్లుగా ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభం ముందు నడుస్తూ ఉంటే, మరొక పక్క ఆ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి కళాకారులు డప్పు మోతలతో స్వామివారికి నాదసేవ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ధ్వజస్తంభాల్లాంటి స్తంభాలను ధరించినటువంటి భక్తులు వాటిని పైకి ఎగరవేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. మరోవైపు పసుపు వర్ణం దుస్తులను ధరించినటువంటి భక్తులంతా కూడా డప్పు మోతలను మోగిస్తూ ఉన్నారు, ఈ డమరుకాలను మోగిస్తూ ఉన్నారు. ఈ రకంగా వివిధ
నాదాలను, వివిధ మోదాలను, వివిధ కళారూపాలను అందుకుంటూ స్వామివారు ముందుకు సాగుతూ ఈ ఉత్సవాల్లో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్న దృశ్యాన్ని శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే స్వామివారు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి త్రిఫల వృక్షం దగ్గరికి చేరుకున్నటువంటి సందర్భం ఆవిష్కృతమవుతోంది. ఈ త్రిఫల వృక్షం మహిమాన్వితమైనటువంటి వృక్షం. అగస్త్య మహర్షి మొదలుకొని ఎందరో మహానుభావులందరూ కూడా ఈ వృక్షం కింద తపస్సు ఆచరించి మోక్షం పొందినట్లుగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి త్రిఫల వృక్షం ముందు వైపు నుంచి స్వామివారు ముందుకు సాగుతూ ఉన్నారు. దత్తాత్రేయుడు, అలాగే ఆయన స్వరూపాల్లో ఒకటైనటువంటి నృసింహ సరస్వతి వారు కూడా ఇక్కడ తపమాచరించినట్లుగా చెప్పబడుతోంది. ఆ వృక్షం నుంచి ముందుకు సాగి ధ్వజస్తంభం దగ్గరికి ఆ మయూర వాహన సేవ చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆ ధ్వజ పటము కూడా స్వామివారికి తిరిగి ఆ నందీశ్వరుడు, ఆ ధ్వజపటం మీద ఉన్నటువంటి నందీశ్వరుడు ఆ స్వామిని తదేక దృష్టితో చూస్తూ నమస్కరిస్తున్నాడా అన్నట్లుగా ఆ ధ్వజపటం కూడా అటు స్వామివారి వైపుకు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ధ్వజస్తంభం దగ్గర అందమైనటువంటి పుష్పాలంకరణలు, ఆ ధ్వజస్తంభం మీద నందీశ్వరుడి మీద కొలువు తీరినటువంటి శివపార్వతులకు ఆ ఆనంద కర్పూర నీరాజనాలను అందించి ఆ నీరాజనాలతోనే మళ్ళీ స్వామివారికి కూడా కర్పూర నీరాజనాన్ని అందిస్తూ వాటన్నింటినీ కూడా భక్తులకు చూపిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మయూర వాహనం మీద శివపార్వతులు ఎంతో అందంగా కొలువుదీరి దర్శనమిస్తూ ఉన్నారు. ఆ ధరించినటువంటి దుస్తులు కూడా స్వామివారు శ్వేతవర్ణం ధరించినటువంటి పంచెను ధరించగా అమ్మవారు ఆ రంగులో ఉన్నటువంటి చీరను ధరించి మెరిసిపోతూ ఉన్నారు. ఆ ధ్వజస్తంభం మీద నందీశ్వరుడి పైన ఆసీనులైనటువంటి శివపార్వతులు ఒకవైపు దర్శనమిస్తూ ఉంటే మరొక వైపు పుష్పాలతో అలంకరింపబడినటువంటి శివలింగము, త్రిశూలము, శంఖము వంటివన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిస్తున్నాయి. వీటన్నింటి మధ్య శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి గోపుర ప్రభలు గొప్పగా వెలుగొందుతూ ఉన్నాయి. వీటన్నింటితో కూడా మనం ఆ మయూర వాహన సేవను దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారు ఆలయ ప్రాంగణం నుంచి మందగమనంతో ముందుకు సాగుతూ ధ్వజస్తంభం దగ్గర పూజాధికాలను అందుకొని ముందుకు సాగుతూ ఆ సాల మండపాల మధ్యలో నుంచి గంగాధర మండపానికి, అక్కడ నుంచి రథవీధిలో ప్రయాణించి నంది మండపం వద్దకు చేరుకునేటటువంటి సమయం ఆసన్నమైనటువంటి సమయంలో స్వామివారు ఆ తూర్పు రాజగోపురం ద్వారా ఆలయం వెలుపలికి వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామివారిని కొంత కిందికి దింపినట్లుగా పట్టుకొని చాలా జాగ్రత్తగా భక్తులందరినీ అనుగ్రహించేందుకు మనం స్వామివారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అన్నట్లుగా ఆ వాహకాన్ని మోసేటటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా తీసుకువెళుతూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి భక్త బృందం, రక్షక భటులు అందరూ కూడా ముందుకు సాగుతూ ఉంటే మరొక వైపు ఆ డప్పులను మోగిస్తూ మృదంగం లాంటి వాద్యాలను మోగిస్తూ ఉన్నటువంటి వారు బహుశా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులుగా ఉన్నారు వాళ్ళ వేషధారణ చూసినట్లయితే. అలాగే శరభ అంటూ ఆ వీరభద్రస్వామి వేషధారులు కూడా ఈరోజు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. వారు కర్ణాటక నుంచి వచ్చినటువంటి వీరశైవ భక్తులు. ఏ ఉత్సవాలు జరిగినా వారు ఈ క్షేత్రానికి చేరుకొని ఆ వీరభద్రస్వామి రూపంతో ఇక్కడ సేవ చేస్తూ ఉండడం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. అలాగే ఆ స్వామివారు కొలువుదీరినటువంటి ఆలయ ప్రాంగణంలోని తూర్పు రాజగోపురమైన కృష్ణదేవరాయ గోపురం నుంచి స్వామివారు మంద గమనంతో నా భక్తులు 1000 కళ్ళతో నన్ను దర్శించడం కోసం వేచి ఉన్నారు, వాళ్ళందరినీ అనుగ్రహించాలి అనే దయార్ద్ర హృదయుడై స్వామివారు ముందుకు సాగుతూ మనందరికీ కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ఆ సాల మండపాల గుండా ముందుకు సాగుతూ గంగాధర మండపానికి చేరుకొని అక్కడ నుంచి ముందుకు సాగేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో ఆ మహిషాసుర మర్దిని రూపధారి అయినటువంటి ఆ కళాకారిణి
10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి నృత్యం చేస్తూ ఉంటే, మరొక వైపు తన తండ్రి ఉత్సవం చేసుకుంటే తాను ఆనందంగా నృత్యం చేస్తున్నట్టుగా గణపతి వేషధారుడైనటువంటి ఓ కళాకారుడు శూలాన్ని చేతిలో ధరించి నృత్యం చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే అర్ధనారీశ్వర రూపం, వినాయకుడి రూపం, నృసింహ రూపం, ఇలా వివిధ దేవతా రూపాలను వేషాలను ధరించినటువంటి భక్తులంతా కూడా ఆ స్వామివారి సేవలో నిమగ్నమైతే, మరొక వైపు ఆ కళాకారులంతా కూడా కోలాటాలను చేస్తూ, నృత్యాలను చేస్తూ, స్వామివారి ముందు తమ కళా ప్రదర్శన చేస్తూ ఆ స్వామివారిని సేవిస్తూ ఉంటే, స్వామివారు మందగమనంతో ముందుకు సాగుతున్నారు. ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా పులకించడం కోసం శ్రీశైల టీవీ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ క్షేత్రానికి రాలేనటువంటి భక్తులకు కూడా దర్శనం కల్పించే ఏర్పాటును ఆలయ అధికారులు కల్పించారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించి తరిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. మయూరవాహన ఆరూఢా పరమశివ అంటూ చక్కనైనటువంటి ఆ పరమశివుని యొక్క వైభవాన్ని ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి భామామణులు, శ్రేష్టమైనటువంటి ధవళాతి ధవళ వస్త్రాలను ధరించినటువంటి కళాభామినులు అనంతపురం నుంచి చక్కగా సాగి వచ్చినటువంటి వారై తమ యొక్క భక్తి ప్రపత్తులను కేలుమోడ్చి అరమోడ్పు కన్నులతో ఆ భగవానుణ్ణి దర్శిస్తూ చక్కగా వారు తమ కళా వైభవాన్ని స్వామి ముందర ప్రదర్శిస్తూ మయూర వాహన ఆరూఢుడైనటువంటి ఆ పరమశివుని యొక్క ఆనంద విశేషాన్ని స్వయంగా కేరళ పంచవాద్యకారులు అద్భుతమైన లయబద్ధమైనటువంటి ధిమి ధ్వనులతో చక్కగా వారు ప్రదర్శిస్తూ ఉండగా, ఢమరుక ధ్వనులు చక్కగా అన్ని వైపుల కదులుతుండగా, కొమ్ము బూరాల యొక్క ధ్వని విశేషాలు అన్ని వైపులా కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి శుభ సాయంకాల సమయంలో గంగాధర మండప పరిసర ప్రాంతాల నుంచి స్వామి రథవీధిలోనికి చక్కగా కదులుతున్న వైనాన్ని కనులారా దర్శిస్తూ మెచ్చుకుంటున్న భక్తజనం లెక్కలేనంతమంది శ్రీశైల టీవీ ద్వారా దర్శిస్తూ స్వామిని అరమోడ్పు కన్నులతో ఆహ్వానిస్తూ తమ హృదయాలలో భగవానుని వైభవాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్న వైనం ఇది జరుగుతున్నటువంటి శుభప్రదోష సాయంకాలం ఇది. నమఃశివభ్యం సరసోత్సవభ్యం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చిత పాదుకభ్యం నమో నమః శంకర పార్వతీభ్యం. షడాననుడు 12 కన్నులతో తాను స్వయంగా పరమశివ వైభవాన్ని దర్శిస్తున్న శుభవేళ ధర్మస్వరూపుడై పరమేశ్వరుడు వృషభం తన యొక్క సంకేతంగా నిలిచి ముందుకు సాగుతున్న వేళ లయబద్ధమైనటువంటి అనేక వాద్య విశేషాలను చక్కగా మ్రోగిస్తూ భక్తులు కళాకారులు ముందుకు కదులుతున్నటువంటి శుభవేళ, అలాగే ధర్మాధ్యక్షులు, పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, అలాగే కార్యనిర్వహణాధికారి వారు, అర్చకులు, శ్రేష్టమైనటువంటి వేదవేత్తలు అనేక విధాలుగా ఇక్కడ సేవిస్తూ స్వామి ముందర చక్కగా కదులుతున్న శుభ సందర్భంలో రాజాధిరాజుగా స్వామి వైభవాన్ని అద్భుతమైన దివిటీల కాంతులలో ప్రదర్శన చేస్తూ రాజరిక వైభవాన్ని గుర్తుకు తెస్తూ రాజరాజు రాజశేఖరుడు మయూర వాహనారూఢుడై వస్తున్నటువంటి శుభ సమయంలో అదిగో అయ్యవారి అందమైన అద్భుత వైభవం చూడడానికి 2 కన్నులు చాలవని స్వచ్ఛమైన ధవళాతి ధవళమైనటువంటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి పరమశివుడు మెరుస్తున్నటువంటి అందమైన నిటలాక్షుడనే పేరుతో
తాను స్వయంగా వెలుగుతూ జ్ఞాననేత్రం అద్భుతమైనటువంటి అగ్నినేత్రంగా ప్రదర్శనీయంగా ఉంటూ ఉండగా పక్కననే అమ్మవారు భ్రామరీ శక్తి స్వరూపంతో మయూర వాహనారూఢుడైనటువంటి స్వామిని సేవిస్తున్న శుభక్షణంలో తాను మయూరిగా అమ్మవారు ఆ మయూర కాంతితో వెలిగేటువంటి శ్రేష్టమైనటువంటి వస్త్రాన్ని తాము స్వయంగా ధరించి రథవీధిలో అద్భుతంగా సాగుతున్న శుభవేళ గజపుష్పమాల విశేషం అందమైనటువంటి కుంకుమ వర్ణంతో కూడినటువంటి చక్కగా అల్లిన ఏర్చి కూర్చి పేర్చి తీర్చిదిద్దినట్లుగా ఎంతో అందంగా జాలువారుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పరిమళభరిత పుష్పహార సమూహాలు స్వయంగా ఇక్కడ ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ పరమశివుడు మయూరం ఎంతో వేగంగా తాను తన రెండు రెక్కలను సాచి జగన్మాతా పితరులను తెస్తున్నాను కదా అనే ఆనందంతో స్వయంగా ఇక్కడ కదులుతున్నట్లుగా ఆ బోయీలు ఎంతో ఆనందంతో మోస్తూ ఉన్న శుభతరుణంలో అద్భుతమైనటువంటి ఆ స్వామి వైభవం ఇదిగో ఇక్కడ మనం కనులార చూస్తున్నాం. ఇద్దరికిద్దరు శివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఒకవైపు విద్యుద్దీప కాంతులు మెరుస్తుండగా రాజరిక చిహ్నంగా వెలిగేటి దివిటీలతో స్వామి యొక్క వైభవాన్ని తాము సూచిస్తూ చిహ్నంగా ఇక్కడ దివిటీల వెలుగులో స్వామి కదులుతుండగా వెనక వైపు నుంచి అద్భుతమైనటువంటి ఛత్రంతో కూడినటువంటి విశేషాలు, ఛత్ర చామర వీచకం, ఇవన్నీ కూడా రాజరిక లక్షణాలు. కాబట్టి అటువంటి దేవతా సార్వభౌమ అని కీర్తించినట్లుగా దేవతా సార్వభౌముడు వెనక నుంచి తెలుగు సార్వభౌముడు ఎవరైతే ఉన్నారో కృష్ణదేవరాయలు వారు నిర్మించిన అద్భుతమైనటువంటి గోపుర ప్రభలు వెనక వైపు నుంచి కమ్ముకుంటుండగా ముందుకు వాటి వెలుగులతో నిండిన విద్యుద్దీప కాంతులను కలగలిపి ఇరువైపులా అయ్యవారు అమ్మవారు ఆ మండపం ముందుగా మెరుస్తున్నటువంటి ఆ కాంతులు ఒక్కసారి వెలుగుతున్నటువంటి ఆ అందమైనటువంటి వెండి కాంతుల్లాగా మెరుస్తూ ఉండగా ఇక్కడ అన్ని వైపుల నుంచి కూడా భక్త సమూహం చేర్చుకున్నటువంటి వాడై పరమశివుడు నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం, ఇరువురికి ఇరువురు, అటు అమ్మ ఇటు అయ్యవారిని చూడండి. దివ్యమైనటువంటి పద్మాసనాసీనుడుగా ఈనాడు ఆకాశ వర్ణపు మఖమల్ కోటును ధరించి దాని మీద మెరుస్తున్నటువంటి అనేకములైనటువంటి హారములను తాను స్వయంగా ధరించగా విలాసంగా ఎడమ చేతిని అమ్మవారి యొక్క తొడ మీద చక్కగా ఉంచగా అక్కడ అమ్మవారు చిరునవ్వులతో సమస్త భక్తులను మాతృవాత్సల్యంతో ఇక్కడ అనుగ్రహిస్తూ ఉండగా ఈనాడు సాక్షాత్తు నారాయణుడు తిరుమల గిరుల నుంచి అందించిన పట్టు వస్త్రాలను స్వీకరించినటువంటి దంపతులు అదిగో నమో నమ శంకర పార్వతీభ్యాం ఇద్దరికీ ఒకేసారి నమస్కారాలు అందిస్తూ ఉండగా అదిగో వైభవంగా కదులుతున్నారు రథవీధిలో. అనేక రకాలుగా భక్తులు ఆ అనేక వస్త్రాలను ధరించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైరాగ్య భావాన్ని సూచించేటువంటి కాషాయ వస్త్రధారులుగా వారు సేవిస్తూ ఉండగా మయూర వాహన సేవా విశేషం గ్రామోత్సవం ఎంతో చక్కగా కదులుతోంది రథవీధిలో. అటువంటి దివ్య ఉత్సవ విశేషాన్ని మనం కనులారా దర్శిస్తూ శ్రీశైల టీవీ ద్వారా చక్కగా పొందుతున్నటువంటి ఆ కళా వైభవాన్ని దర్శిస్తూ మనం ముందుకు సాగుదాం, స్వామిని సేవిస్తాం, మనసారా స్మరిస్తాం, నోరారా హరనమ పార్వతీపతయే అంటూ కీర్తించి మన జన్మ ధన్యం చేసుకుందాం. ఓం నమః శివాయ. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్సదాంభోరుహం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీ భగవతీం శ్రీమాతరం పావయే శ్రీమాతరం భావయే. రాజాధిరాజు అయినటువంటి మల్లికార్జున మహారాజు యొక్క బ్రహ్మోత్సవ సంరంభంలో ఈరోజు కుమారుడిచ్చినటువంటి దివ్యవాహనం పైన వెలుగుతున్నటువంటి వాడై ఆనందప్రదంగా విహరించేటువంటి ఆ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వైభవం చూస్తున్నాం. నిజంగా శ్రీశైల పర్వతం మీదకు వీరు ఎందుకు వచ్చారంటే కుమారస్వామి కోసమే వచ్చారు. ఇది క్రౌంచ పర్వతంగా కీర్తించబడింది. అన్నగారికి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా అనే ఉద్దేశం చేత అడిగినటువంటి కుమారుడు చిన్న కుమారుడు కాస్త ఎవరికీ చెప్పకుండా ఈ పర్వతానికి వచ్చేశాడు. అమ్మ చూసింది, చిన్న కుమారుడు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడో అని బెంబేలు పడి పరమశివుణ్ణి అడిగితే అప్పుడు ఇద్దరూ కూడా చిన్న కుమారుణ్ణి చూడలేకుండా బాధపడుతూ కూడా ఈ పర్వతానికి విచ్చేశారు. దీనికి క్రౌంచ పర్వతం అనేటువంటి పేరు. మరి కుమారుడిక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా భక్తాదుల యొక్క దివ్య ఆశీర్వచనం వారికి అందాలి, భక్తులకు దివ్యాశీర్వచనం అందించాలి అనేటువంటి భావనతో స్వయంభూగా తాను వెలిశాడు. పక్కన అమ్మవారు పీఠస్థురాలుగా వెలిసింది. ఈ విధంగా కుమారస్వామి వల్లే వీరు ఇక్కడికి వచ్చారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని తన తనయుడు యొక్క వాహనాన్ని గ్రహించి వీరు కాస్త ఈరోజు ఊరేగేటువంటి సుందర దృశ్యం చూస్తున్నాం. ఒక్కసారి స్వామిని గమనిస్తే స్వామి ఎట్టా ఉన్నాడండి? అత్యద్భుత విరాజమానుడైనటువంటి వాడి, దేవేరితో మహాదేవితో కూడినటువంటి వాడై అందంగా ఈరోజు ఎడమ చేతి పైన ఎడమ చేతి కింద కమండలం పెట్టుకున్నాడు. అంటే ఏంటక్కడ? తపోనిష్టలో ఉంటాడు శివుడు ఎప్పుడైనా సరే. పరమాత్మ ఆ పరమాత్మికాదేవి పక్కన కూడా తపోనిష్టలో ఉన్నాడు. ఆ మహాతల్లి అందంగా తన కొడుకు పంపించాడు కదా అనేటువంటి సుందర దృశ్యంతో ఈరోజు మనకు కనపడుతుందంతా కూడా. చూసేటువంటి వాడికి ప్రకృతిలో సౌందర్యానికి లోటు లేదండి ఎప్పుడైనా సరే. పంచభూతాత్మకుడు శివుడు. ఈ పంచభూతములు అతని నుంచే ఆవిర్భవమైనటువంటివి కాబట్టి త్వదీయం వస్తు, అతనిదే వస్తువు అంతా కూడా అతని చేతే మనకి ఇవ్వబడింది కాబట్టి ఆ వస్తువులు అతనికే ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు. అందుకని ఉత్సవే దర్శనం పుణ్యము మహాదేవస్య ప్రభు, మహాదేవ ప్రభు అయినటువంటి ఈ శ్రీశైల మల్లికార్జున స్వామిని ఉత్సవంలోనే చూడాలి. ఏ ఉత్సవండి? బ్రహ్మోత్సవంలోనే చూడాలి. శ్రీశైలంలో 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొన్న ఈ మధ్యనే సంక్రాంతి బ్రహ్మోత్సవాలను చూశాం. ఇది విశేషమైనటువంటి నవాన్నిక బ్రహ్మోత్సవం. ఇది మహాశివరాత్రి బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవ వైభవంలో చూడండి ఎంతమంది భక్తులు వాహన సేవ కోసం వేచి ఉన్నారో. నేల కనపడినటువంటి విధంగా అటూ ఇటూ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చక్కటి ఏర్పాట్ల మధ్య నిదానంగా చూస్తూ పరమశివుణ్ణి కాస్త తమ యొక్క మనస్సులో ధ్యానిస్తూ ఆ పరమాత్ముని యొక్క దివ్యవాహనం కదలి వస్తుంటే ఎంతో ఆనందప్రదంగా చూస్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. ఈ వాహనం ఎక్కడి నుంచండి? గంగాధర మండపం దగ్గర నుంచి. గంగాధరుడు అంటే ఎవరండి? పరమేశ్వరుడే. గంగను ధరించిన వాడు కాబట్టి గంగాధరుడు. నిజంగా గంగ ఎంత పుణ్యం చేసుకుందండి. గంగా అనంగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటండి? కాశీక్షేత్రం. గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి. గంగా గోదావరి సరస్వతి అంటుంటారు. ముందు గంగనే చెబుతారు. కారణం ఏమిటయ్యా అంటే శివయ్య తలపైన నాట్యమాడింది. శివుని యొక్క తలపైన ఉండేటువంటిది విష్ణువు యొక్క పాదాల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి గంగకు ఆ ఫలం లభించింది. ఠీవీగా నడుస్తున్నటువంటి వృషభరాజములు, అదేవిధంగా దేవాది దేవునకు చక్కగా ఆలవాలంగా ఉండేటువంటి అక్కడ భక్తాది గణం, అదేవిధంగా విశేష ప్రభలతో నెలకొన్నటువంటి ఆ మహోత్సవం. వీటి మధ్య ఇందాక కళాకారుల యొక్క దివ్య విన్యాసాలు మనమంతా కూడా చూశాం.
అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరి వంధ్య విరోధి విశిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకపర్దిని శైలసుతే. ఇందాక చూశాం ఎంతో దూరం నుంచి స్వామికి తమ కళను అర్పించాలి వచ్చినటువంటి మహిషాసురమర్థని భద్రకాళి రూపంలో వాళ్ళు వచ్చి చేసినటువంటి నృత్యం భక్తాదులకు ఆనందం కలిగించింది. భక్తాదుల యొక్క ఆనందమే పరమశివుని యొక్క దివ్యానందంగా భావించాలి మనమంతా కూడా. అటువంటి ఆనందప్రదమైనటువంటి నృత్యములతో, అదేవిధంగా నర్తనములతో, అదేవిధంగా వాద్యములతో, మోదములతో చక్కగా ఆనందపడుతున్నటువంటి పరమశివుని యొక్క లీలా విలాసాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు నంది మండపం దగ్గరకు వస్తున్నాడు పరమేశ్వరుడు తమ యొక్క దేవేరితో. ఎక్కడ గంగాధర మండపం దగ్గర నుంచి నంది మండపం దగ్గరకు వచ్చి నంది మండపం చుట్టూ తిరిగి అక్కడి నుంచి వెళ్ళేటువంటి సుందర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి అనేక భోజనశాలలు. శ్రీశైలం వస్తే ఎవరు వచ్చినప్పటికీ అన్నపూర్ణాదేవి మహాతల్లి భ్రమరాంబికాదేవి భోజనం పెట్టకుండా పంపించదు. అందులో దేవస్థానం వారి యొక్క భోజనం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఒకసారి తిన్నటువంటి వాళ్ళు అక్కడే భుజించాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు అవుతారు. వారే కాకుండా మిగలా సత్రములు కలిగినటువంటి వాళ్ళు, భోజన భాజనాదులు వ్యవస్థను బ్రహ్మాండంగా చేసేటువంటి వాళ్ళు, వారు నెలకొని ఉన్నటువంటి సత్రరాజములు ఇవన్నీ కూడా చూడండి. విద్యుత్ దీపముల యొక్క వెలుగులతో, భేరీ భాంకారములతో, కొమ్ము బూరలతో, వృషభరాజములతో వినకొని ఉన్నటువంటి ఈ ఉత్సవాన్ని సుందరంగా, మహోదరంగా, చక్కగా, రమణీయంగా, విభ్రమంగా, విలాసంగా, అత్యంత లాస్యప్రదంగా మనమంతా కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క నృత్యాన్ని లాస్యము అంటారు, అయ్యవారి యొక్క నృత్యాన్ని తాండవము అంటున్నాం. ఇవన్నీ పరమశివునికి ఆనందప్రదమైనటువంటివి కాబట్టి అనేక జనముల యొక్క మధ్యలో కదులుతున్నటువంటి వాహనం మయూరంపైనే వస్తున్నటువంటి పరమశివుని చూద్దాం, ఆనందిద్దాం, మరికొన్ని విషయాలను కూడా విందాం. హర హర మహాదేవ శంభో శంకరా. యా యోగి బృంద హృదయాంబుజ రాజహంసి మందస్మిత స్తుతముఖి మధుకైట భగ్ని విఘ్నాంధకార పటభేద పటీయసి సా మూర్తి కరోతు కుతుకం భ్రమరాంబికాయా. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు మయూర వాహన సేవను అందుకుంటూ భక్త బృందాన్నంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్న సందర్భం శ్రీశైల క్షేత్రంలో ఆవిష్కృతమవుతోంది. స్వామివారు ఆలయ ప్రాంగణములోని అక్క మహాదేవి అలంకార మండపంలో పూజాధికాలను అందుకొని ఆలయం వెలుపలికి వచ్చి ఆ రథం వీధిలో నందీశ్వర మండపం వైపు వెళుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులందరిపైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తూ ఉంటే, మరొక పక్క ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని మనం పరిశీలించినట్లయితే దివ్య క్షేత్రంగా పేరు పొందిన శ్రీశైల మహాక్షేత్రం పవిత్ర తీర్థంగా, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే ఎందరెందరో యోగి పుంగువులు, సిద్ధ పురుషులు మొదలైన వారు తమ ఆధ్యాత్మిక సాధనకు శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకున్నారు. అటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి వీరభద్ర స్వామి యొక్క వేషధారణలను ధరించినటువంటి ఆ భక్తులు అశరభ శరభ 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 అంటూ ఆ వీరభద్ర నృత్యాన్ని చేస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. మరోవైపు
తల మీద జ్యోతిర్ముడులను ధరించినటువంటి శివభక్తులంతా కూడా ఆ మయూర వాహనం మీద ఉన్నటువంటి శివుడిని దర్శించుకుంటూ పరవశించిపోతున్నారు. ఎందుకంటే శివ దీక్ష అనేటటువంటిది ఈ భగవంతుడి దీక్షలలో అత్యంత ప్రాచీనమైనటువంటి దీక్ష, చాలా ప్రాచీన కాలం నుంచి అమలులో ఉన్నటువంటి దీక్ష. శివదీక్షను స్వీకరించి 41 రోజుల పాటు దీక్షలో ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా అనేక సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైల క్షేత్రానికి చేరుకొని స్వామివారి స్పర్శ దర్శనాన్ని చేసుకుంటారు. అటువంటి భక్త బృందమంతా కూడా ఈరోజు మయూర వాహన సేవలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి తమ దీక్ష పవిత్రమైంది, ఆ దీక్షకు కావలసినటువంటిదన్నీ కూడా మేము ఈరోజు స్వామివారిని దర్శించడం వల్ల ఆ పుణ్య ఫలాలన్నీ కూడా మాకు కలిగాయి అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ శ్రీశైల క్షేత్రంలో ఎందరెందరో యోగి పుంగవులు, సిద్ధ పురుషులు మొదలైన వారు తమ ఆధ్యాత్మిక సాధనకు కేంద్రంగా శ్రీశైలాన్ని చేసుకున్నట్లుగా చరిత్ర చెప్తోంది. ఈ క్షేత్రంలో లెక్కకు మిక్కుటంగా వెలసిన సహజ జలధారులు, గుహాలయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి దోహదం చేస్తున్నాయి. ఇక శ్రీశైలం యుగ యుగాల నుండే ప్రసిద్ధి పొందిన క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో సీతా సమేతుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను సేవించారు. ఇంకా అత్రి మహర్షి అనసూయల కుమారుడైన దత్తాత్రేయుడు ఈ క్షేత్రంలో తపస్సు చేయడమే కాకుండా తమ నృసింహ సరస్వతి అవతార సమాప్తిని కూడా ఈ క్షేత్రంలోనే చేశాడు. ఇక శంకర భగవత్పాదులు సిద్ధ సాంప్రదాయంలోని సిద్ధ నాగార్జునుడు, వీరవ శైవ సాంప్రదాయంలో శివశరణులుగా ప్రసిద్ధులైన అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, సిద్ధయోగి సిద్ధ రామేశ్వర స్వామి, ద్వైత సాంప్రదాయంలోని వాదిరాజ తీర్థులు, మంత్రాలయ రాఘవేంద్ర తీర్థులు ఈ క్షేత్రానికి విచ్చేసి క్షేత్రాధిపులను సేవించి తరించినట్లుగా చరిత్ర అంతా కూడా చెప్తోంది. అటువంటి ఈ శ్రీశైలం మహాక్షేత్రం, ఈ క్షేత్రం 30 ఆమడల పొడవు, 30 ఆమడల వెడల్పు విస్తరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. 30 ఆమడలు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే దాదాపు 384 కిలోమీటర్లు. అటువంటి గొప్ప మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రాన్ని స్కాంద పురాణంలోని శ్రీపర్వత ఖండం అష్టదళ పద్మం అని వర్ణించింది. అంటే 8 దళాలు లేదా రెక్కలను కలిగిన క్షేత్రం. అంటే ఆ 8 దళాలు శ్రీశైల క్షేత్రానికి ఉన్న ద్వారాలు, ఉపద్వారాలు. అంటే శ్రీశైల క్షేత్రానికి 4 దిక్కుల 4 ద్వారాలు, ఆ ద్వారాల్లో క్షేత్రాలు ఉన్నాయి. అట్లే 4 మూలల 4 ఉపద్వారాలు ఆ ఉపద్వారాల్లో క్షేత్రంగా ఉన్నాయి. ఈ విధంగా 8 దళాలు కలిగిన శ్రీశైలం పద్మ కర్ణికగా చెప్పబడింది. 4 ద్వారాలు 4 ఉపద్వారాలను కలిగినటువంటి క్షేత్రము, ఇంతటి విశాలమైన క్షేత్రము మరొకటి ఎక్కడ కనిపించకపోవడం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. ఇక 4 దిక్కులా ఉన్నటువంటి క్షేత్రాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధవటం, దాన్నే జ్యోతి సిద్ధవటం అని కూడా పిలవడం జరుగుతోంది. పడమర అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం క్షేత్రాలు ఉన్నాయి. ఇక 4 మూలల ఆగ్నేయంలో స్కంద సోమేశ్వరం, ఈశాన్యంలో ఏలేశ్వరం, నైరుతిలో పుష్పగిరి, వాయువ్యంలో సంగమేశ్వరం అనే క్షేత్రాలు ఉన్నాయి. ఇలాగా అష్టదళ పద్మంగా కీర్తింపబడుతున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు మయూర వాహన సేవ జరుగుతూ ఉంది. మయూర వాహనాన్ని అధిరోహించినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు ఇప్పుడే నంది మండపం వద్దకు చేరుకొని నంది మండపానికి ప్రదక్షిణాపూర్వకంగా తిరిగి గంగాధర మండపానికి చేరుకునేటటువంటి సందర్భాన్నంతా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో ఆకాశ వీక్షణం ద్వారా చూసినట్లయితే ఎక్కడ చూసినా భక్త బృందమే, భక్త జనంతో ఈ శివయ్య కొండంతా కూడా నిండిపోయింది. నేల అనేది చూద్దామన్నా కనిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ నంది మండపానికి ప్రదక్షిణగా స్వామివారి మయూర వాహన సేవ
ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. అదిగో చూడండి, అద్భుతమైన విహంగ వీక్షణం. ఆకాశం నుంచి కన్నులు పెట్టుకొని భక్తులందరూ కూడా ఎంతో సంతోషంతో శివయ్య వైభవాన్ని చూస్తున్నారా అన్నట్లుగా శ్రీశైల టీవీ ద్వారా సమస్త భక్తులు కూడా భక్త్యానంద రసాయన వర్షపాత విశేషాన్ని స్వయంగా అనుభవిస్తూ ఉండగా నెమలి వాహనం మీద చక్కగా కదులను చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాం. సామాన్యమైన భక్తులు కూడా ఇక్కడ అదిగో నేల ఈనినట్లుగా కనిపిస్తున్నటువంటి భక్త సమూహం మధ్యలో అనేక రకాలైన కళాకారులు చేస్తున్న కళా విన్యాసాలను చిరునవ్వులతో అయ్యా అమ్మ గమనిస్తూ ఉండగా పైన ఛత్రం ఎంతో గొప్పగా వారి యొక్క రాజరికాన్ని సూచిస్తూ ఉండగా స్వామి కదులుతున్నాడు. రారా శివా రారా శివా వెండి కొండ దిగి వేగా రారా శివా రారా శివా రారా శివా వెండి కొండ దిగి వేగ రారా శివా విభూతి రేఖలతో రుద్రాక్షమాలలతో గంగమ్మ తల్లితో రారా శివా రారా శివా రారా శివా పులి చర్మధారివై జపమాలా తిప్పుచు మయూర వాహనమెక్కి రారా శివా రారా శివా త్రిశూల పాణివై డమరుకం రోగిస్తూ తాండవ నృత్యమాడ రారా శివా రారా శివా రారా శివా నాగభూషణ దేవ చంద్రశేఖర స్వామి నీలకంఠ త్రిపురారి దయచూడరా రారా శివా రారా శివా భక్తుల బ్రోవగా భ్రామరితో కూడి నీవు పరుగు పరుగున వేగ రారా శివా రారా శివా రారా శివా. ఎంతో గొప్పదైనటువంటి భక్తిభావ విశేషంతో భక్తులందరూ కూడా చేతులు రెండు మోడ్చి ఆ తాండవ నృత్యకారి అయినటువంటి పరమశివుడిని ఆహ్వానిస్తుండగా మయూర వాహనం మయూరం నృత్యానికి చాలా సుప్రసిద్ధమైనది. అందుకనే నెమలి నృత్యం అంటారు. అటువంటి నెమలి నృత్యాన్ని ఎంతగానో మెచ్చుకునేటువంటి కళాహృదయులందరికీ కూడా కళాస్వరూపుడుగా ప్రకాశించేటువంటి సకల కళలకు కాణాచి అయినటువంటి ఆ శివుడు సామాన్యుడు కాడు సుమా. మహర్షి పతంజలికి తెలుసు ఆయన యొక్క ప్రభావం. మహర్షి పతంజలి స్వయంగా తాను ఆయన యొక్క దివ్యనాట్య వైభవాన్ని చూస్తూ అంతేకాదు ఎవరెవరు మురిసిపోయి ఎలాగైతే ప్రవర్తించారో దాన్ని చక్కగా తెలియజేస్తారు. అనంత నవరత్న విలసత్ కటక కింకిణి జలం జల జలం జలరవం ముకుంద విధి హస్తగత మద్దళ లయ ధ్వని ధిమి ధిమి ధ్వని ముకుంద విధి హస్తగత మద్దళ లయ ధ్వని ధిమి ధిమిత నర్తన పదం శకుంతరథ బర్హిరత నంది ముఖ భృంగిరిటి సంఘ నికటం భయహరం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజా. అద్భుతమైనటువంటి నృత్యకారుడు
సమస్తమైనటువంటి కళలకు కాణాచిగా తాను తన యొక్క కళా వైభవాన్ని చూపిస్తాడు. ఎలాగంట అంటారు, అందమైనటువంటి రత్న కాంతులతో కూడినటువంటి హస్త పద్మాలలో ఉండేటువంటి ఆ కంకణాలు జలంజల రవం చేస్తూ ఉండగా దానితో ఆ హస్త పద్మాలతో ముకుందుడు సాక్షాత్తు నారాయణుడు మధ్యలను మోగిస్తూ ఉండగా ఆ మధ్యల నుంచి బయటికి వచ్చినటువంటి జతులు ధిమిత్ ధిమిత అంటూ శబ్దం చేస్తూ ఉండగా దానికి అనుకూలంగా దానికి సానుకూలంగా ఎవడైతే తన అందమైనటువంటి పాదపద్మ ద్వంద్వాన్ని కదిలిస్తూ నృత్యం చేశారో ఆ నృత్యం మయూర నృత్యాన్ని సూచిస్తూ ఉందో అటువంటి మయూర వాహనం మీద మయూర నృత్యకారుడుగా అద్భుతమైన మయూరుడుగా తానే స్వయంగా ప్రకాశిస్తూ ఉండగా ఆ వైభవాన్ని చూస్తున్నారట ఎవడు? శకుంతరత బర్హిరథ నందిముఖ అంటాడు సాక్షాత్తు పతంజలి మహర్షి. అదిగో అద్భుతమైన ధర్మానికి ధ్వజంగా ధర్మానికి చిహ్నంగా ఉన్నటువంటి వృషభం ముందర ఠీవిగా కదులుతూ ఉండగా ఇక్కడ అదిగో అయ్యవారి నృత్యాన్ని బర్హిరథం అద్భుతమైనటువంటి శ్రేష్టమైన నెమలి వాహనం మీద తాను స్వయంగా కూర్చున్న 12 కన్నుల దేవుడు స్వయంగా షడాననుడుగా తాను ఆయన తండ్రి గారి నృత్యాన్ని చూస్తుండగా నంది మొదలైనటువంటి వాళ్ళు భృంగిరిటి మొదలైన వాళ్ళు తాళం వేస్తూ ఉండగా శ్రేష్ఠ ప్రభావంతో తన నాట్య విశేషంతో సమస్త భక్తుల హృదయాలలో ఉండే భయాన్ని పారదోలేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అభయహస్తాన్ని ఇచ్చినటువంటి అభయంకరుడు అదిగో అద్భుతమైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది శ్రేష్టమైనటువంటి బ్రహ్మ ఋషులు ఆ పరమేశ్వర వైభవాన్ని పరమాత్మ స్వరూపాన్ని దర్శించి పులకించి ఎంతగానో ఆనందిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి చిదంబర నటరాజుగా శ్రేష్టమైనటువంటి మయూర వాహనకారిగా ఇక్కడ మన శ్రీశైల అందమైనటువంటి శ్రీశైల పర్వత సానువులలో తాను విహరించేటువంటి అద్భుత భిన్నాని ఇదిగో రథాన్ని నిరంతరం నడిపేటువంటి ఈ రాజవీధిలో ఇక్కడ మయూర వాహనం మీద మనకు ఒక కనుల పండుగగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అన్ని వైపులా కూడా అధికారులు అనధికారులు భక్తులు సమూహం అదిగో కదలి వస్తున్నాడు కడలి నివాసి అయినటువంటి నారాయణుని యొక్క స్నేహితుడుగా తాను ఇక్కడ ఆనందాన్ని అందిస్తూ మహావైభవ నృత్యకారుడైనటువంటి శ్రీశైల మల్లికార్జున మహాస్వామి అటువంటి స్వామిని చేతులు 2 జోడించి నమస్కరిస్తాం, మనసారా స్మరిస్తాం, నోరారా పిలుస్తాం. ప్రభో మహాదేవ హర హర మహాదేవ శంభో. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పరమేశ్వరుని యొక్క లీలావైభవాన్ని మనమంతా కూడా దర్శిస్తున్నాం. స్వామివారి యొక్క దివ్యవాహనం నంది మండపం దాకా వచ్చి మరలా గంగాధర మండపం దగ్గరకు వచ్చేటువంటి వైనాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. పరమేశ్వరుడు సృష్టి స్థితిలయ కారకుడుగా కీర్తించాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవ ప్రభ ఇటు చూడండి. జ్యోతిర్ముడులతో వెళుతున్నటువంటి శివదీక్షాపరులు వారికి ఈసారి అత్యంత ప్రాధాన్యం. ఈరోజు 4 గంటల దగ్గర నుంచి కూడా చంద్రావతి మండపంలో అనేకమైనటువంటి సౌకర్యముల యొక్క మధ్య చక్కగా వారికి దర్శనం ఏర్పాటు చేయబడింది. వీరు వెళ్ళి స్వామిని లోపల తాకి సేవించుకునేటువంటి మార్గాన్ని చక్కగా సూచించినటువంటి వాళ్ళైనారు. అదుగో స్వామి కదులుతున్నాడు. పైన చెరుగారులో కదులుతున్నటువంటి ఛత్రప్రభ, ఆ వెనకాల పచ్చని వృక్షములు, నమవృక్షేభ్యో హరికేశేభ్యో అన్నట్టుగా పచ్చని యొక్క వృక్షమ ప్రభలతో విద్యుద్దీప కాంతులతో స్వామి వస్తున్నటువంటి వైనం అత్యంత సంతోషంగా ఉంది. అందులో మయూర వాహనం పైన వస్తున్నటువంటి స్వామి యొక్క సౌందర్యం అత్యద్భుతం. ఎందుకంటే
మయూరమే అందంగా ఉంటుంది. అటువంటిది మయూర వాహనం పైన కూర్చున్నటువంటి ఈ ఆదిదంపలు ఇంకా అందంగా ఉన్నారు. ఈ నెమలి పాముల్ని తింటుంది అంటారు. ఇక్కడ పాము అంటే మనలోని క్రోధం, అంటే అసూయ. మయూర వాహనం పైన ఉన్న దైవాన్ని దర్శిస్తే మనలోని విషతుల్యమైనటువంటి ఆలోచనలు నశిస్తాయి అనేటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. ఇక నెమలి తన అందాన్ని చూసి గర్విస్తుంది. పురి విప్పినప్పుడు నాకంటే మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పి అంటుంది. అటువంటి నెమలి దైవం పాదాల కింద వాహనంగా ఉండటము అంటే ఎంతటి వారైనా దైవం ముందు తలవంచవలసిందే అనేటువంటి సామాజిక సందేశం మనకు కనిపిస్తుంది. ఇక నెమలి అందంలోని అనేక రంగులు సమాజంలోని వివిధ వర్గాలకు ప్రతీక. ఆ రంగులన్నీ కలిసి ఒక అందమైన పక్షిగా ఏర్పడినట్టు మా సమాజమంతా కలిసి దైవ సేవలో తరించాలి అనేటువంటిది ఈ వాహనం బోధిస్తుంది. వేదాలలో నెమలిని మయూరం అని పిలుస్తారు. నెమలి పింఛంలో ఉండేటువంటి కన్ను జ్ఞానానికి ప్రతీకగా వేద పండితులు నిర్వహిస్తూ ఉంటారు. ఇట్లా అత్యద్భుతమైనటువంటి తార్కాణం కలిగినటువంటిది నెమలి. వేదాలలో శివుడిని విశ్వతచక్షు, అన్ని వైపులా కన్నులు గలవాడు అని అంటారు. నెమలి పింఛం విప్పినప్పుడు అందులో వందలాది కన్నులు కనిపిస్తాయి. ఇది పరమశివుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని, ఆయనకు తెలియకుండా ఏదీ జరగదని చెప్పేటువంటి ఒక వేద సంకేతం. ఇక నెమలి స్వరాన్ని షడ్జమస్వరానికి మూలంగా భావిస్తూ ఉంటారు. నెమలి యొక్క కూతను క్రేంకారము అని చెప్పి అంటుంటారు. ఇది సామవేద గానానికి ప్రణవనాదానికి నెమలధ్వని సన్నిహితంగా ఉంటుంది అంటారు. అందుకే నాదమయుడైన శివుడికి నెమలి వాహనంగా ఉండటం సహజమని వేదాంగాలు చెబుతూ ఉన్నాయంతా కూడా. ఇక వజ్రాంగ అనేటువంటి భక్తుని యొక్క కథను ఒకసారి చూస్తే, ఒకానొక పురాణ గాథ ప్రకారం వజ్రాంగ అనే భక్తుడు శివుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయనను ఎల్లప్పుడూ మోసే భాగ్యం కావాలని కోరుకుంటాడు. శివుడు అతనిని మయూర రూపం ధరించమని, ఉత్సవాల సమయంలో తాను అతనిపై విహరిస్తానని వరమిచ్చాడు. అదేవిధంగా శివపురాణంలోని కుమారఖండంలో నెమలిని అగ్నిదేవుని యొక్క అంశగా పేర్కొన్నారు. శివ తేజస్సును భరించగలిగినటువంటి శక్తి అగ్నికి ఉన్నట్టే, ఆ తేజస్సు నుండి పుట్టినటువంటి కుమారస్వామిని మోసేటువంటి శక్తి నెమలికి కూడా ఉంది. శివుడు తన కుమారుని వాహనమైన నెమలిని తాను కూడా అధిరోహించడం ద్వారా తండ్రి కొడుకుల యొక్క అభేదతత్వాన్ని మనమంతా కూడా గమనించవచ్చు. చూడండి, విద్యుత్ దీపముల యొక్క వెలుగులో చక్కగా తిరుగుతున్నట్టుందా అనిపిస్తుందండి ఆ గోపురం అంతా కూడా. తెలుగు సాహిత్యంలో మయూర వాహనాన్ని వర్ణించనటువంటి కవి లేడండి ఎప్పుడు కూడా. దుర్జడి కాళహస్తీశ్వర శతకంలో శివుని వర్ణిస్తూ నీలకంఠుడైనటువంటి ఈశ్వరుడు నీలిరంగు నెమలిపై కూర్చుంటే అది మేఘం మీద మెరుపు మెరిసినట్టుంటుంది అని చెప్పి మేఘమలయం అనేటువంటిది వర్ణించాడు. ఆధునిక నవలలలో కూడా మరి సత్యనారాయణ గారు, కరటూరు సత్యనారాయణ గారు శైవ సంబంధమైనటువంటి నవలలో దేవాలయ ఉత్సవ సమయంలో నెమలి వాహనం పైన ఊరేగి దైవభక్తులు మానసిక మాలిన్యాన్ని ఎలా తొలగిస్తాడో అద్భుతంగా చిత్రీకరించారు. నెమలి తన పింఛంతో గాలి వీచినట్టు దేవుడు తన కరుణతో భక్తుల కష్టాలని వీచిపారేస్తాడు అనేటువంటి ఒక చక్కని ఉపమానాన్ని కూడా వాడాడు. అందువల్ల నెమలి వాహనం అంటే సామాన్యం కాదు. ఈ నెమలి ఆధ్యాత్మిక తత్వం కలిగినటువంటిదిగా ఉంది. నెమలిలో ఒక సుగుణం ఉంది ఎప్పుడైనా సరే. ఏమిటయ్యా అంటే, మేఘం ఆకాశంలో మబ్బు పట్టినప్పుడు, చల్లని గాలి వీచేటప్పుడు చక్కగా ఈ నెమలి, మగ నెమలి మాత్రమే పురివిప్పి నాట్యమాడుతుంటే ఆనంద సంకేతంగా ఉంటుంది అంటాడు. శివుడు గరళకంఠుడు, అంటే విషాన్ని మింగినవాడు. కానీ నెమలి భుజగ శక్తి, పాముల యొక్క విషాన్ని తినడం. ఈ రెండిటి యొక్క కలయిక మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, బయట ఉన్న విషమైన, మన లోపల ఉండేటువంటి క్రోధమనేటువంటి విషమైన దైవాన్ని శరణు వేడితే అవి హరించుకుపోతాయి అని చెప్పి అంటాడు. మయూర వాహనం అంటే అందం మాత్రమే కాదు, అది నిరంతరం చైతన్యానికి గుర్తు.
నిద్రపోతున్న మన ఆత్మను మేల్కొల్పేటువంటి ప్రణవనాదం ఆ నెమలి కాబట్టి నిజుడు మయూర వాహన సేవను దర్శించి మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుందాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాం. స్వామి యొక్క విశేష సేవలలో వాహన సేవను దర్శించడం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానం పటాపంచలై విజ్ఞాన ప్రభలున కలుగుతాయి. కాబట్టే ఈ విధంగా స్వామిని దర్శించాలి. చూడండి, శివభక్తులుగా వచ్చినటువంటి వీరు ఆనందము చేత నృత్యం చేస్తున్నటువంటి వైరం. ఇటు చూడండి, భేరీ భంకారములు. ఇప్పుడే వచ్చినటువంటి అశ్వం, ఇప్పుడే వచ్చిందండి అశ్వం, చక్కగా అలంకరించినటువంటి అశ్వం. నేను స్వామివారి యొక్క సేవలో పాల్గొనాలి, స్వామి చక్కగా సేవించి తరించాలి అనేటువంటి భావంతో అందంగా అలంకరించినటువంటి అశ్వం ఇప్పుడే మనకు కనపడింది. రకరకాల విన్యాసాలు, రకరకాల నాదాలు, రకరకాల మోదాలు, రకరకాల నాట్యాలు వీడితో. అందుకే అంగికం భువనం వ్యస్య వాతికం సర్వమంగళం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం, తం వందే సాత్వికం శివం. నాటకానికి కానీ, నాట్యానికి కానీ, నృత్యానికి కానీ దేనికైనప్పటికీ రసరాదు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరానుగ్రహం ఉంటే కానీ ఒక కళ రాదు, ఒక సాహిత్యం రాదు, ఒక వాక్యం చెప్పలేము, ఒక వాక్యం రాయలేము. ఇటువంటివన్నీ కావాలంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇక్కడ ఉండేటువంటి చెంచు బృందమంతా స్వామిని సేవిస్తున్నారు. మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ సాంబాయ. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఈనాడు స్వామివారు అమ్మవారు మయూర వాహనాన్ని అధిరోహించి గ్రామోత్సవంలో భాగంగా నంది మండపం నుంచి తిరిగి గంగాధర మండపానికి చేరుకొని అక్కడి నుంచి ఈ క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి వారి దగ్గరికి వెళుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి కళాకారులు, భక్త బృందం అంతా కూడా తమ కళా బృందాలతో స్వామివారికి సేవలు చేస్తూ ఉన్నారు. మరోవైపు మనం శ్రీశైలాన్ని గురించి చెప్పుకుంటూ శ్రీశైలం యుగ యుగాల క్షేత్రం అన్నాం. ఈ రకంగా పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న శ్రీశైలం చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధిని పొందింది. ప్రాచీన కాలం నుంచి మహిమాన్విత క్షేత్రంగా పేరు పొంది ఎందరో రాజులు, చక్రవర్తుల సేవలను అందుకునింది. ఆంధ్రదేశంతో పాటు దక్షిణ భారతదేశంలోనే తొలి స్వతంత్ర రాజ్యమైన శాతవాహనుల పరిపాలన కాలం నుంచే శ్రీశైలం ప్రసిద్ధి చెందింది. సామాన్య పూర్వశకం 225వ సంవత్సర ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యం ప్రారంభమై 400 సంవత్సరాలకు పైగా విలసిల్లింది. సామాన్య శకం 62-86 సంవత్సరాల మధ్యకాలంలో శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో శ్రీశైల ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో శ్రీశైలం సిరితన అని పేర్కొనబడింది. అంటే శ్రీశైలం శాతవాహనుల పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు శ్రీశైల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని తమ రాజ్యంలో విలీనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైల ప్రాంతం పల్లవుల స్వాధీనమైంది. పల్లవ పాలకుడైన త్రిలోచన పల్లవుడు శ్రీశైల అటవీ ప్రాంతాన్ని కొట్టించి బ్రాహ్మణులు నివాసం ఉండేందుకు వీలు కల్పించినట్లు శాసనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సామాన్య శకం 420వ సంవత్సరం నుంచి 570వ సంవత్సరం వరకు పరిపాలించిన విష్ణుకుండినులు శ్రీశైల స్వామి భక్తులు. వారు స్వయంగా తాము శ్రీపర్వత స్వామి పాదదాసులుగా చెప్పుకున్నారు. తర్వాతి కాలంలో కదంబుల స్వాధీనంలో కొంతకాలం శ్రీశైలం ఉండింది. తర్వాత సామాన్య శకం 6-7 శతాబ్దాలలో
బాదామి చాళుక్యులు శ్రీశైలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 660వ సంవత్సరంలో బాదామి చాళుక్య పాలకుడైన విక్రమాదిత్యుడు శివమండల దీక్షను స్వీకరించినట్లు శాసనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈరోజు చూడండి, శివ దీక్షను స్వీకరించినటువంటి వందలాది వేలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్నారంటే ఈ శ్రీశైల క్షేత్రంలో ఈ శివ దీక్ష అనేది 660వ సంవత్సరం నుంచే ఉండింది. అత్యంత ప్రాచీనమైనటువంటి దీక్ష ఇది అని తెలుస్తోంది. అటువంటి ఈ శ్రీశైల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవంలో కర్ణాటక నుంచి వచ్చి వీరభద్ర వేషధారణులైనటువంటి భక్తులు ఆ వీరభద్ర స్వామి భయానకమైనటువంటి నృత్యంతో ఆ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో మనకి ఎక్కడ చూసినా కానీ వీరభద్ర స్వామి విగ్రహాలు అనేకం కనిపిస్తాయి. ఈ క్షేత్రానికి పాలకుడు బయలు వీరభద్ర స్వామి. ఆ బయలు వీరభద్ర స్వామి దగ్గరికి ఇప్పుడు మయూర వాహన సేవ వెళుతూ ఉండగా, మరోవైపు ఆలయ ప్రాంగణంలోనే వీరభద్ర స్వామి కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ వీరభద్ర స్వాముల రూపంలో ఉన్నటువంటి ఆ కళాకారులు నృత్యం చేస్తూ ఉంటే ఒక భక్తురాలు వాళ్ళ దగ్గరికి చేరుకొని ఆ నృత్యానికి అనుగుణంగా చెక్క భజన చేస్తూ సేవ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రకంగా అత్యంత ప్రాచీన కాలం నుంచి శ్రీశైల మండల దీక్షలు, శివ దీక్షలు అమల్లో ఉన్నట్లుగా చరిత్ర మనకు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా శ్రీశైల పశ్చిమ వాయువ్య ద్వారాలు అయిన అలంపురం, సంగమేశ్వరములలో ఆలయాలను వారే నిర్మింపజేశారు బాదామి చాళుక్యులు. అనంతరం శ్రీశైల ప్రాంతానికి పాలకులైన కళ్యాణి చాళుక్యులలో త్రైలోక్య మల్లదేవుడు అనే రాజు తన భార్య మైలలదేవితో కలిసి శ్రీశైలాన్ని దర్శించి శ్రీ మల్లికార్జున స్వామివారిని సేవించినట్లుగా శాసనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. చాళుక్యులకు చోళులకు మధ్య జరుగుతున్న సంఘర్షణను ఆసరాగా చేసుకుని వెలనాటి ప్రతినిధి అయిన రెండవ గంక శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో పాటు శ్రీశైల ఆలయ గోపురానికి శిఖరాలను ఏర్పాటు చేశారు. వీరి పరిపాలనలోనే శ్రీశైలం సామాన్య శకం 1162వ సంవత్సరం వరకు కూడా ఉండేది. అనంతరం కాలంలో శ్రీశైల ప్రాంతం కాకతీయుల స్వాధీనమైంది. శ్రీశైల ఆలయంలో కాకతీయుల కాలం నుంచి శాసనాలు కూడా లభ్యం కావడం అందుకు ఆధారం. కాకతీయ పాలకుడైన రెండవ ప్రోలరాజు శ్రీశైలాన్ని దర్శించి విజయ స్తంభాన్ని నాటించినట్లుగా చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా ఆయన శివ దీక్షను కూడా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. కాకతీయ గణపతి దేవుడు శ్రీపర్వతంపై భృంగి మఠాన్ని నిర్మింపజేశారు. గణపతి దేవుని సోదరుని అయిన మైలమదేవి శ్రీశైల మల్లికార్జునుడికి ఆలయాన్ని నిర్మించినట్లుగా కాకతీయుల చరిత్రకు ఆధారమైన బయ్యారం చెరువు శాసనం చెబుతోంది. ప్రస్తుతం ఉన్న స్వామివారి గర్భాలయాన్ని ఆమె నిర్మించిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. తర్వాత రుద్రమదేవి పరిపాలనలో శ్రీశైలం కొనసాగింది. కాకతీయ చివరి పాలకుడైన ప్రతాపరుద్రుడు శ్రీశైలాన్ని ప్రత్యేక న్యాయంకర కేంద్రంగా గుర్తించి సైన్యాన్ని, నాయకుడిని నిర్మించాడు. ఈయన కాలానికి చెందిన శాసనం అది సామాన్య శకం 1313వ నాటిది ఒకటి ఆలయంలో లభించింది. ఇదే ఇప్పటి వరకు శ్రీశైలంలో లభించిన ఆలయము విరాజిల్లడం మొదలైంది. తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందింది. ఆ విశేషాలను మరోసారి మనం తెలుసుకుందాం. ఈలోగా మనమందరం కూడా ఆకాశ వీక్షణం ద్వారా ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు కొలువుదీరినటువంటి ఆలయ ప్రభలను మనం చూస్తూ ఉన్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ సాంబాయ పరమాత్మనే. చక్కని మయూర వాహన సేవ. స్వామివారిని తీసుకొని చక్కగా బయలు వీరభద్రస్వామి దగ్గరకు చేరి బయలు వీరభద్రస్వామి యొక్క విశేషాలు సమస్త ప్రాణులకు తెలిసేటట్లుగా ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు అద్భుతమైనటువంటి శరభ 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 అంటూ
రెండు చేతులలో ఒక చేతిలో మెరుస్తున్నటువంటి ఖడ్గం కుడి చేతిలో, చురిక అని చెప్పబడేటువంటి మరొక చిన్న ఖడ్గాన్ని ఎడమ చేతిలో ధరించి అద్భుతమైన పాద విన్యాసంతో లయ విన్యాసాన్ని సృష్టిస్తూ బయలు వీరభద్రస్వామి యొక్క ఆలయం ఎదురుగా వారి ప్రతాపాన్ని, వారి యొక్క గొప్పదనాన్ని సూచిస్తూ అడుగులు వేస్తూ నృత్యాన్ని సాగిస్తుండగా పరమశివుడు మయూర వాహనం మీద నుంచి అద్భుతమైనటువంటి మాతృమూర్తి భ్రామరీదేవితో కలిసి చక్కగా వారు చిరునవ్వులతో దర్శిస్తూ ఉన్నారు. తమ అనుగ్రహాన్ని విహంగ వీక్షణ స్వరూప విశేషంతో చక్కగా శ్రీశైలమంతా కూడా పరుచుకున్న ఎలాగైతే నక్షత్ర విశేషాన్ని మనం ఇదిగో ఆకాశంలో వినీలమైనటువంటి ఆ క్షితిజం అనబడేటువంటి రీతితో ఏదైతే నక్షత్రాల సమూహాలు కనబడతాయో ఆ విధంగా శివ వైభవాన్ని విహంగ వీక్షణం ద్వారా దర్శించాం. స్వయంగా ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇదిగో కదులుతున్నటువంటి అనేక రకాల వాహనాలు, భక్తులు, అన్ని వైపులా కమ్ముకున్నటువంటి వాళ్ళ యొక్క స్తుతిపాట విశేషాలతో కూడినటువంటి వైభవం, నల్లని వినీల ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల కాంతులు పరుచుకున్నట్లుగా మధ్యలో రాజగోపుర విశేషాలతో కూడినటువంటి స్వామివారి యొక్క ప్రభావవంతమైనటువంటి ఆ దివ్య గర్భాలయం, బంగారు కాంతి రేఖలు అన్ని వైపులా ప్రసరిస్తుండగా వెలుగుతోంది. ప్రభో పరమశివ ధవళాంచద్దరహాస మౌని హృదయాంతర్వాస నిస్సీమ వైభవ కైలాస నివాస భూరి నిజ సద్భక్త మనోల్లాస సత్ప్రవర స్వాంత వికాస భాస్వదఖిల బ్రహ్మాండ భాండావళి భవరక్షాలయ కృద్విలాస శివ సాంబ భక్త చింతామణి. అదిగో చక్కని స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆలయ గోపుర శిఖర విశేషాల కాంతులు ప్రసరిస్తూ ఉండగా, ఓ భక్త చింతామణి సాంబశివ, తెల్లని వెన్నెల లాంటి స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగిన మహాత్మా, మహర్షుల హృదయాలలో, బ్రహ్మ ఋషుల హృదయాలలో నివసించేటువంటి పరమాత్మ, సాటిలేనటువంటి మేటి వైభవంతో ప్రకాశించేటువంటి హే పరమశివ, శ్రీశైల శిఖరావాస, నీ భక్తులను రక్షించడంలో ఉత్సాహం కలిగినటువంటి వాడా మహాత్మా, సత్వగుణంతో విరాజిల్లేటువంటి హృదయంతో ఆంగిక వాచిక కాయికాది విశేషాలతో విశ్వమంతా నీ కళావైభవంగా కలిగినటువంటి మహాశరీరం, కళాశరీరం. విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క కళాశరీరంగా చెబుతుంది చక్కగా నాట్యశాస్త్రం. కాబట్టే ప్రకాశించేటువంటి ఈ సకల బ్రహ్మాండాలను దాన్ని సూచిస్తున్నట్లుగా ఇక్కడ విహంగ వీక్షణం చూపిస్తోంది మనకు. ఎలాగైతే మన భూమి ఒక చోట ఉంటూ భూమి మీద నుంచి మనం చూస్తున్నప్పుడు విశాలమైన అంతరిక్షంలో అద్భుతమైనటువంటి నక్షత్రాలు, వాటి సమూహాలు, శాస్త్ర భాషలో నెబ్యులాస్ అంటారు, లెక్కలేనన్ని గోళాల యొక్క సమూహాలు, వాటితో నిండినటువంటిది. దూరం నుంచి చూస్తుంటే ఒక పెండ్లి పందిరిలో కట్టిన చాందిని, దానిలో మెరుస్తున్నటువంటి అనేక రకాల రత్నాల్లాగా నక్షత్రాలు కనబడుతాయి నల్లనైనటువంటి ఆ అంతరిక్షంలో. అలాగా విహంగ వీక్షణంలో మనకు అద్భుతంగా మెరిసేటువంటి ఈ సమస్తమైనటువంటి శ్రీశైల ప్రభలతో కూడినటువంటి ఈ చక్కని గోపురాలు, వాటి యొక్క సమూహం, భక్తుల చేతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆ వాద్య విశేషాలు, అలాగే ఇవన్నీ కూడా కలిసి అద్భుతంగా ఎంతో చక్కగా మెరుస్తూ కనబడుతుంది విహంగ వీక్షణంలో.
కాబట్టే అంటారు సకల బ్రహ్మాండాలను సృష్టించి రక్షించి లయం, అందుకనే సృష్టికర్త స్థితికర్త లయకర్త మూడు కూడా పరమాత్మ తానే అవుతూ అనేక రూపాలతో ఎవరైతే కనబడుతాడో అటువంటి స్వామి ఇక్కడ తానే భక్తుడుగా, తానే పరమాత్మగా, తానే చూచేవాడు, చూపించేవాడు, చూస్తున్నవాడు అన్నీ తానే అయి ఒకడు అనేకంగా, ఏకాత్మ అనేకాత్మగా ఎలా కనబడతాడో ఇక్కడ మనం కనులారా చూస్తున్నాం. కాబట్టి అన్ని వైపులా అనేక రకాల నాదాలతో కూడినటువంటి భక్తుల యొక్క విశేషాలు అదిగో కమ్ముకున్నాయి చూడండి. అలా అన్నిటి మధ్యలో వెలుగుతున్నటువంటి పరమశివుడు తన యొక్క భ్రామరీ మాతతో, మన అందరి యొక్క మాత అయినటువంటి భ్రామరీ శక్తితో కలిసి ఇక్కడ కదులుతుంటే నృత్యాలు గానాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఆయన్ను సేవిస్తూ ఉన్నటువంటి వైనం ఇక్కడ లీల. ఇదంతా కూడా పరమశివ లీలగా చెబుతారు. అటువంటి పరమశివ లీలగా ఈ సృష్టినంతా కూడా నడుపుతున్నటువంటి నీవు భ్రామరీ మాతతో కలిపి శ్రీశైల మల్లికార్జున మహాస్వామి మా హృదయంలో నిత్యము కొలువుండవా అని భక్తులందరూ కూడా ప్రార్థిస్తూ ఉండగా అదిగో మయూర వాహనం మీద స్వామి తిరిగి తన యొక్క స్థానానికి కదులుతూ ఇక్కడ ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నటువంటి వైనాన్ని మనం కనులారా దర్శిస్తాం. ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నీ కారుణ్యము కల్గినం జరుగవే నిత్యోత్సవాలిన్నియో. స్వామి నీ కారుణ్యము గల్గినంజరుగవే నిత్యోత్సవాలెన్నియో. లోకం బందున కుంటివాడు గిరినాలోకించి దూకున్భువిన్ మూకుండంతట మాటలాడువడిగా మోదంబు చిందించుచున్ చేకూరన్ భవదీయ శక్తి మహిమై శ్రీశైల మల్లీశ్వరా. శ్రీశైల మల్లేశ్వరా. ఒక మహాకవి శివలెంక ప్రకాశరావు గారు ఈ క్షేత్రం నుండి ఉండి స్వామి సేవ చేసుకున్నటువంటి మహానుభావులు. వారు శ్రీశైల మల్లేశ్వర శతకంలో స్వామి యొక్క దయ కోసం ప్రార్థించినటువంటి పద్యం ఈరోజు నిజంగా స్వామి యొక్క వాహనోత్సవంలో మనకు గుర్తు చేస్తుంది. స్వామి యొక్క దయ కావాలి, అమ్మవారి యొక్క దయ కావాలి. నిజంగా చూడండి, ఇంతసేపు ఈ వాహనం మన ముందు తిరుగుతుండు అంటే లక్షలాది భక్తులందరినీ కరుణించటం కోసం. అసలు స్వామి బయటకెందుకు వస్తాడు అంటే ఉత్సవంలో అనారోగ్యం కలిగిన వాళ్ళు, అదేవిధంగా నడవలేనిటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక రకాల బాధలు కలిగినటువంటి వాళ్ళు, ఇంటి నుంచి రాలేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా మరి లోపల ప్రాకారంలో స్వామిని చూడగలుగుతారా? చూడలేదు కదండి. అందువల్ల స్వామి ఈ బ్రహ్మోత్సవంలో అందరినీ కరుణించడానికి బయటకొస్తాడు అని చెప్పి అంటుంటారు. అందులో వచ్చేటప్పుడు ఏం చెయ్యాలి? స్వామి విలాసవంతంగా, అందంగా, రమ్యంగా, మనోజ్ఞంగా మన యొక్క హృదయాలని కదిలించేటువంటి విధంగా రావాలి. కాబట్టే ఇతను దిగంబరుడు అయినప్పటికీ ఈరోజు చక్కటి వేషం కలిగినటువంటి వాడై వచ్చాడు. అందుకే కాళిదాసు మహాకవి అంటాడు, ఆ మహాదేవుడు ఒక్కసారి పట్టు వస్త్రం కట్టుకుంటాడు, ఒకసారి గయచర్మం కట్టుకుంటాడు, ఒక్కోసారి ఏనుగు చర్మం కట్టుకుంటాడు, ఒక్కోసారి శ్మశానంలో తిరుగుతాడు, ఒక్కొక్కసారి పార్వతీదేవితో కలిసి విలాసవంతంగా పెళ్ళు కొడుకై ఉంటాడు ఆ స్వామి. అందుకనే విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమస్తథా. శివుని యొక్క విభూతి పవిత్రమైనటువంటిది అని చెప్పి అన్నారు. మొన్ననే అనుకున్నాం, పరమేశ్వరుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యం నుండి కింద పడినటువంటి విభూతిని ధరించడం కోసం దేవాది దేవతలంతా కూడా వస్తారు.
అందుకని నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధా ఏకం సమారాధనం. చూడండి, ఆ చెంచులు తమ యొక్క మల్లయ్య కోసం వాళ్ళు చూడండి ఎంత అందంగా నృత్యం చేస్తున్నారు. అది వాళ్ళ సంప్రదాయం. ఎవరు ఎక్కడుంటే ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. అడవిలో తిరిగేటువంటి నెమరీకల్ని తీసుకొచ్చారు మయూరం కాబట్టే స్వామి సంతోషించడం కోసం ఆ మయూరము యొక్క ఈకల్ని తలపైన పెట్టుకొని దానికి కొమ్ములు ధరించి అందంగా నృత్యం చేసేటువంటి వైనం. కాళిదాసు మాళవికాగ్రమిత్రంలో చెప్పినట్టుగా నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధా ఏకం సమారాధనం. ఎన్ని రకాల నాట్యాలున్నా నృత్యాలున్నా ఎన్నప్పటికీ కూడా ఒకే రకమైనటువంటిది ఏమిటండి? ఆనందం కలిగిస్తుంది. నాట్యం చేసేటువంటి పని అది. అందుకని ఆ నాట్యములకు రాజు ఎవరండి? నటరాజు. ఈయన్నికి మొక్కి కళాకారులంతా కూడా ఇందాక మనం చూసాం, కోలాటం చేసేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, భేరీలు వాయించేవాళ్ళు, కొమ్ము బూరలు ఊదేటువంటి వాళ్ళు, ఏటికోళ్లతో ఉండేటువంటి వాళ్ళు, కనకదుర్గ వేషం ధరించినటువంటి వాళ్ళు, భద్రకాళీ వేషం ధరించినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ కళారూపాలకు ఈయనే అధినాయకుడు. అందుకని ఓంకార రూపం ఉరగేంద్రహారం, ఓంకారమే రూపంగా కలిగినటువంటి వాడు. ఈయనకు ఆభరణములు ఏమిటయ్యా అంటే ఉరగేంద్రములు, పామురి ఆభరణములు. మెడలో పాము, చేతులకు పాము, కాళ్లకు పాములు. నిజంగా ఎంత ఆభరణంగా! ఉరగేంద్రహారం జటాధరం. పరమశివుడు ఎట్టా ఉంటాడండి? జడలు ధరించినటువంటి వాడులాగా ఉంటాడు. అందుకే మర్రి చెట్టును పరమేశ్వర స్వరూపంగా చెబుతారు. ఓడలు దిగినటువంటి మర్రి చెట్టు కాస్త పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారంగా ఉంటుంది. పరమశివమంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు మర్రి చెట్టు కింద చేస్తే విశేష ప్రతిభ కలుగుతుంది అని చెప్పి అంటాడు. జటాధరం చంద్రధరం త్రినేత్రం. చంద్రధరుడు ఆయన. ఎందుకయ్యా అంటే చల్లని మనస్సు కలిగినటువంటి వాడు జంగమయ్య. తలపైన ఉండేటువంటి చంద్రుడు అతనికే కాదు మనకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. వేసంకాలంలో సూర్యుడు కాస్త భగభగ మండుతుంటే రాత్రి పట్టినటువంటి చంద్రుడు వెన్నెలలు ప్రకాశింపచేస్తూ ఉంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కంఠంలో ఉండేటువంటి విషాన్ని తన చల్లదనంతో కూడా శమింపచేస్తూ ఉంటాడు చంద్రుడు. అందుకని తలపైన గంగమ్మ గంతులు వేయంగా, మెడలోని పాములు భుసలు కొట్టంగా. తలపైన గంతులు, మెడలోన పాములు భుసలు, అదేవిధంగా చంద్రబంక కాంతులు, ఇవన్నీ కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుని యొక్క లీలా విలాసములు. చూడండి, ఛత్రం కూడా స్వామిని పలకరిస్తుంది. స్వామి, నీ సేవకు వచ్చాను, నీ కరుణ నాకు కావాలి, నీ అనుగ్రహం కావాలి అని చెప్పి పైన కట్టినటువంటి ఛత్రం కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రత పొందినటువంటి విధంగా ఉంది. ఎన్ని పూలండి! ఎక్కడ పూచినై, ఏ తోటలో పూజరై, ఏ తోటమాలి కోశాడు? నిజంగా దానికి అయమాని ఎవరు? వీళ్ళంతా కూడా నిజంగా పరమేశ్వర అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు అవుతారు. చూడండి, వడివడిగా స్వామి అందరికీ దర్శనమిచ్చినటువంటి వాడై తన యొక్క దేవాలయ ప్రాంగణానికి వెళ్ళిపోయి అలంకార మండపానికి చేరబోతున్నాడు. ఎందుకంటే తన స్థానమదే. భక్తులందరినీ కరుణించినటువంటి పరమాత్మ లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. కానీ ఒకటి గమనించాలి, స్వామి యొక్క వెనకాల కట్టినటువంటి వస్త్రం ఎట్టా ఉందంటే తుమ్మెదల గుంపులుగా ఉంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, భ్రమరాంబికాదేవి భ్రమరములతో కూడినటువంటి మహాతల్లి. అందుకే ఆమె యొక్క దేవాలయం వెనకాలకు వెళితే భ్రమరనాథం శ్రావయన్, భ్రమరనాదం వినిపిస్తుంది అని చెప్పి అంటారు. ఇప్పటి వరకు మనం ఎన్ని చక్కగా చారిత్రక విశేషాలు విన్నామండి. నిజంగా ఇది ఎంతవరకు తెలుసు మనందరికీ కూడా? అత్యద్భుతమైనటువంటి రీతిలో ఉండేటువంటి చారిత్రక విశేషాలతో, వేదాంత విశేషాలతో, మయూర విశేషాలతో కూడినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని మనమంతా కూడా
దేవదేవుని యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ చెప్పగలుగుతున్నాం, మీరు వినగలుగుతున్నారు. మరొక చారిత్ర విశేషాలు మనం తెలుసుకోవటం కోసం చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తే కానీ మనం చూడలేం. కాబట్టి అటువంటి చారిత్రకమైనటువంటి విశేషాలు తెలియజేయటం కోసం పండిత వర్గం ఇచ్చేసింది. వారి ద్వారా మరికొన్ని విందాం. ఓం నమ శివాయ సంబాయ. ఓం నమ శివాయ. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఈనాడు స్వామివారు మయూర వాహన సేవను అందుకుంటూ ఉంటే మనం అత్యంత ప్రాచీన క్షేత్రమైన శ్రీశైల చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాకతీయ సామ్రాజ్య కాలంలో ఈ శ్రీశైల క్షేత్ర ప్రభలు నలుదిశలా వ్యాపించడం మొదలుపెట్టాయి. అయితే కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత శ్రీశైలం రెడ్డి రాజుల వశమైంది. రెడ్డి రాజుల్లో ప్రోలయ నాయకుడు శ్రీశైలానికి సామాన్య శకం 1326-35 మధ్యకాలంలో సోపాన మార్గాన్ని నిర్మింపజేశాడు. అంతేకాకుండా పాతాళగంగ నుంచి శ్రీశైలానికి కూడా మెట్ల మార్గాన్ని కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి. గంగాధర మండపానికి చేరుకున్నటువంటి స్వామివారికి హారతులను ఇస్తూ తిరిగి ఆలయ ప్రాంగణంలోనికి తీసుకువెళ్ళేటటువంటి సందర్భం ఆసన్నమైంది. వేమారెడ్డి పరిపాలనా కాలంలో ఆయన సామాన్య శకం 1364వ సంవత్సరం నుంచి 86వ సంవత్సరం వరకు పాలించాడు. ఆ సమయంలో వెలమరాజు అయిన మొదటి సింగమ నాయకుని కుమారులు అనపోత నాయకుడు, మాధవ నాయకుడు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కొరకు శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం నుంచి కృష్ణానది జాతర రేవు వరకు మెట్లను నిర్మించాడు. వేమారెడ్డి సామాన్య శకం 1371లో ఆలయం ముందు భాగంలో ఉన్న వీర శిరోమండపాన్ని నిర్మింపచేశాడు. 1387 నుంచి 1407వ సంవత్సరం వరకు పరిపాలించిన కుమార గిరిరెడ్డి శ్రీశైల సమీపంలోని శిఖరేశ్వర ఆలయానికి మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఇక విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలం శ్రీశైలానికి ఎంతో వైభవోపేతమైన కాలం. విజయనగర పాలకులు సామాన్య శకం 1336వ సంవత్సరం నుంచి 1565వ సంవత్సరం వరకు వారి పాలన ప్రధానంగా సాగింది. విజయనగరాన్ని పరిపాలించిన సంగమ వంశానికి చెందిన 2వ హరిహరరాయల భార్య విఠలాంబ సామాన్య శకం 1393వ సంవత్సరంలో పాతాళగంగకు సోపాన మార్గాన్ని శ్రీశైలం నుంచి వేయించింది. మార్గ మధ్యంలో విఠలేశ్వర ఆలయాన్ని ఆమె నిర్మింపచేసింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి పాతాళగంగకు వెళ్ళే సోపాన మార్గం ఈమె నిర్మింపచేసింది. చూడండి, ఆమె ఆనాడు ఆ పాతాళ గంగ మార్గానికి వేయించినటువంటి ఆ సోపాన మార్గం అనేది ఈనాటికి కూడా భక్తులకు ఎంతో సేవ చేస్తూ ఉండడం, ఆమెను స్మరించుకోవడం జరుగుతూ ఉంది. 2వ హరిహర రాయలు సామాన్య శకం 1405వ సంవత్సరంలో ప్రధాన ఆలయ ముఖమండపాన్ని నిర్మింపచేశాడు. తర్వాతి కాలంలో ప్రౌఢదేవరాయలు, గజపతి రాజులు, 2వ విరూపాక్షరాయలు శ్రీశైల ఆలయానికి అనేక కైంకర్యాలను సమర్పించారు. ఇక సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరు పొందిన విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529వ సంవత్సరం వరకు పరిపాలించారు. ఆయన శ్రీశైల క్షేత్రము ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లుగా చరిత్ర చెప్తోంది. కొండవీడు జైత్రయాత్ర తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తన రాణులైన చిన్నాదేవి, తిరుమలాదేవితో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించి ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు. అంతేకాకుండా ఆలయానికి ఎదురు వీధి అయిన రథవీధిలోని సాల మండపాలను, ఆలయ ప్రధాన తూర్పు గోపురాన్ని ఆ చక్రవర్తి నిర్మింపచేశాడు. 1529వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రశేఖరామాత్యుడు అనే మంత్రి ఆలయంలో కళ్యాణ మండపాన్ని నిర్మింపజేశారు. ఆ కళ్యాణ మండపమే
ప్రస్తుతం అద్దాల మండపంగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి శయనోత్సవం అనే ఏకాంత సేవ ఆ అద్దాల మండపంలోనే జరుపుతూ ఉండడం విశేషం. 1565 సంవత్సరంలో రాక్షసి తంగడి యుద్ధానంతరం విజయనగర సామ్రాజ్యం పతనం కావడంతో శ్రీశైల క్షేత్రానికి కూడా కొద్దిగా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. సుల్తానుల కాలంలో ఆలయానికి తీవ్ర కష్టాలు నష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి స్థితిలో మహారాష్ట్ర పాలకుడైన ఛత్రపతి శివాజీ శ్రీశైల క్షేత్రాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. శ్రీశైలాన్ని దర్శించిన శివాజీ కొంతకాలం శ్రీశైలంలోనే గడిపి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. ఆలయ రక్షణకు ఏర్పాట్లను చేశాడు. ఉత్సవాలను పునరుద్ధరింపజేశాడు. ప్రధాన ఆలయ ఉత్తర గోపురాన్ని ఛత్రపతి శివాజీనే నిర్మింపచేశాడు. శ్రీశైలం నుంచి వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో కొంతమంది మహారాష్ట్ర సైనికులను ఈ క్షేత్రంలో రక్షణగా ఉంచి వెళ్ళాడు. ఈ రకంగా శ్రీశైలానికి ఛత్రపతి శివాజీ ఎంతో మేలు చేశారు. భారతదేశంలో ఆంగ్లేయ పాలన ప్రారంభమయ్యాక 1840వ సంవత్సరంలో ఆంగ్లేయులు ఈ క్షేత్ర పాలనాధికారాన్ని పుష్పగిరి పీఠాధిపతులకు అప్పగించారు. వీరి ఆధీనంలో ఆలయం 90 సంవత్సరాలు ఉండింది. తర్వాత జిల్లా కోర్టు ఆధీనంలో కొంతకాలం నడిచింది. 1929వ సంవత్సరంలో మేనేజ్మెంట్ బోర్డును ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి శ్రీశైల క్షేత్ర పరిపాలనా బాధ్యతలను అప్పగించారు. ఇక 1949వ సంవత్సరంలో ఈ ఆలయం దేవాదాయ శాఖకు అప్పగించబడింది. అప్పటి నుంచి శ్రీశైల క్షేత్ర పరిపాలనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో నిర్వహణలో సాగుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో భక్తులను శ్రీశైల క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ దివ్య క్షేత్రంగా ఇలా కైలాసంగా వెలుగొందుతూ ఉంది. అటువంటి ఇలా కైలాసమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఈనాడు స్వామి అమ్మవారు మయూర వాహనాన్ని అధిరోహించి గ్రామోత్సవాన్ని ముగించుకొని తిరిగి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం గర్భాలయానికి ముందు వైపు నిలుచొని ఆ గర్భాలయంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామివారి మూల విరాట్టు నుంచి వచ్చేటటువంటి కర్పూర నీరాజనాలను పొందేటటువంటి సందర్భాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో ఆ స్వామి మనసారా నమస్కరించుకుంటూ అందరి పట్ల కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలను ప్రసరింపజేయమని కోరుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. గంభీరమైన కంఠంతో ఆ పరమశివార్చనను అద్భుతంగా సాగిస్తుంది వేదమంత్రం. దీంట్లో ఆయన కాలస్వరూపుడుగా కీర్తించబడతాడు, మహాబలశాలిగా చెప్పబడతాడు, మహాభీముడు అని చెప్పబడతాడు. దానికి తార్కాణంగా ఇప్పుడు మనం ఇంతవరకు కూడా శ్రీశైల మహాక్షేత్రం యొక్క క్షేత్రాభివృద్ధిని మనం కాలగణనలో భాగంగా ఇక్కడ 13వ శతాబ్దం నుంచి ఈనాడు 21వ శతాబ్దం వరకు జరిగినటువంటి విశేషాలను గమనించాం. చక్కగా చరిత్ర కాలం నుంచి ఎక్కడైతే చోళులు మొదలైనటువంటి వాళ్ళ నుంచి అద్భుతమైనటువంటి ఆ పరంపర 14వ శతాబ్దంలో నుంచి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాతాళగంగ మొదలైనటువంటి ఆ స్థానాలలో మనం నడిచేటువంటి నడకలో సహాయం చేసేటువంటి పడికట్లు మెట్లు వాటితో కూడినటువంటి విశేషాలు ముఖమండపాలు సాలమండపాలు ఇవన్నీ కూడా అనేకానేక మంది మహారాజుల యొక్క శ్రమ ఫలితంగా దివ్య కళామ తల్లి యొక్క కళావైభవం వారి యొక్క కాలానుగుణ్యంగా పరమేశ్వర కళావైభవంగా ఈనాడు మనం దర్శిస్తున్నది ఇవంతా కూడా 13వ శతాబ్దం నుంచి దాదాపుగా 700 సంవత్సరాల వరకు, అంటే ఈనాటికి ఈనాడు ఇప్పుడు
జరుగుతున్న 21వ శతాబ్దం వరకు కూడా మనం సమీక్ష చేసినప్పుడు చారిత్రకంగా మనకు అనేక విశేషాలు బయటపడుతున్నాయి. అంతేకాదు ఇవి ఎన్ని సాగినా కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి పరమేశ్వర వైభవం, ఆ పరమేశ్వరుడు అభయంకరుడు, భయాన్ని దూరం చేసేటువంటి వాడు అనేటువంటి విశేషం మనకు ఈ వాహన సేవల ద్వారా, బ్రహ్మోత్సవాదుల ద్వారా, అనేక విధానాల ద్వారా పెద్దల నుంచి మనకు తెలిసి వస్తున్న వైనం. ఇప్పుడు ఈనాడు అదిగో మయూర వాహన సేవలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా మహాస్వామి మహాస్వామిని ఆమె. ఎందుకంటే మహాశక్తి రూపిణిగా భ్రమరాంబికగా ఆమె ఇద్దరూ మనకు సహాయం చేసేవాళ్లే. అందుకని ఆయన్ను కీర్తిస్తూ అంటారు ఒక చోట అద్భుతంగా, అతిభీషణ కటుభాషణ యమకింకర సదనం కృతతాడన పరిపీడన సమరణాగమ సమరం ఉమయా సహ భ్రామర్యా సహ మమ చేతసి యమశాసన నివసన్ శివశంకర శివశంకర హరమే హర దురితం శివశంకర శివశంకర హరమే హర దురితం అంటూ ఆయన్ను ప్రార్థిస్తూ ఆయన్ను అడుక్కుంటారు. ఆయన కపాల పట్టుకొని దేశమంతా తిరిగితే ఆయన ముందర నిలబడి, మహానుభావా, మేము పొందేటువంటి భయంకరమైనటువంటి ఈ మరణ భీతిని, మరణ భయాన్ని, హే మృత్యుంజయ స్వరూప, యముడిని శాసించేటువంటి నీవు మమ్ములను చక్కగా కాపాడు అని ప్రార్థిస్తుండగా భక్తులు ఆ భక్తుల యొక్క కోరికలను మన్నిస్తూ చిరునవ్వులతో మయూర వాహనం మీద అదిగో దేవదేవుడు ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ అలంకార మండపం వైపుగా అక్క మహాదేవి మండపానికి చక్కగా సాగుతూ ఉన్నటువంటి శుభవేళ శివశంకర శివశంకర హరమే హర దురితం అంటూ మాటిమాటికి ఆయన్ను ప్రార్థిస్తూ ఉండగా అదిగో శ్రీశైల నగావాసుడు స్వామి భగవన్ నమస్తే త్రిజగన్మాత అంటూ ఆమెను అనేక విధాలుగా ప్రార్థిస్తుంటే అలవోకగా అల్లనల్లన మెల్లని అడుగులతో అద్భుతంగా పరమశివుడిని, పరమశివ అనేటువంటి ఆ అమ్మవారిని అందమైనటువంటి అలంకార మండపంలోనికి అలవోకగా చేర్చడానికై ఎంతో సంతోషంగా అడుగులు వేస్తున్నారు భక్తులు అద్భుతమైనటువంటి ఈ సమయంలో. అటువంటి ఆ దేవదేవుడిని నిరంతరం కీర్తించడం, ఆయన్ను ప్రార్థించడం, ఆయన్ను సేవించడం ఇంతవరకు కూడా చేస్తూ ఉన్నాం, నిరంతరంగా చెయ్యమని చెబుతుంది. కాబట్టి ఎందుకంటే పరమశివ నీవు తప్ప మాకింకెవరూ సహాయం చేసేవాళ్ళు లేదయ్యా అని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ అభిముఖంగా అక్క మహాదేవి అలంకార మండపంలో సాగి వస్తున్నటువంటి ఈ శుభ సమయంలో అదిగో భక్తులు రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యకా శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యత్ ఉపైమి దైవతము. ప్రభు, అందమైనటువంటి అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభన అంటూ ఆ అష్టమి చంద్రుడు లాంటి అష్టమి చంద్రుడిని తన యొక్క కిరీటంలో ధరించిన వారు ఇద్దరూ కూడా. కాబట్టే తరుణేందు శేఖరుణ్ణి కిరీటంలో ధరించినటువంటి పరమశివ సాక్షాత్ గిరిరాజ కన్యక, గిరిరాజైనటువంటి హిమాలయ పర్వత శ్రేష్ఠుని యొక్క పుత్రికగా హైమవతిగా మమ్మలను చక్కగా పాలించేటువంటి మాతృమూర్తి, శ్రేష్టమైన పరాక్రమంతో అరుణాసురుణ్ణి అలవోకగా సంహరించినటువంటి ఓ కరుణామయీ భ్రామరీ దివ్యమూర్తి మాతృమూర్తి శరణం పునరేవతావుభౌ, మీరిద్దరు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళెవరూ లేరు అని మయూర వాహనం మీద చక్కగా కొలువున్నటువంటి వారిద్దరినీ కూడా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ అందమైనటువంటి తరుణంలో మీరు మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతారని ఆ మంగళాశాసనపూర్వకంగా ఆ మంగళాలను అందిస్తున్నారు ఇరువురికి కూడా.
వేదిక మీదికి చక్కగా కదిలి వస్తున్నటువంటి పరమశివుడిని, అమ్మవారి భ్రామరీమూర్తిని, అదిగో ఎంతో జాగ్రత్తగా చక్కగా ఇంతవరకు గ్రామోత్సవ సేవా విశేషంలో మయూరవాహన సేవను అంగీకరించినటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపంతో ప్రకాశించే మల్లికార్జున మహాదేవుణ్ణి ఇదిగో ఇక్కడ చేరుస్తున్నారు. ఉమాకాంతాయ కాంతాయ అంటూ ఉమాకాంతుడుగా ప్రకాశించేటువంటి పరంధామా, మీరు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళెవరూ లేరని అంటారు. ఎందుకంటే నీవు అమ్మవారితో అంటారు కదా, ఏమని? యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సదిష్టదాన విధయే నానాసనాధ్యాసిని శ్రీశైలగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ అంటూ ఆ భ్రమరాంబ శక్తి మాతృమూర్తిని ప్రార్థిస్తారు. ఏమంట? ఎవరైతే ఈ కదలనటువంటి సమస్తమైన జగత్తుకంతా కూడా ఎవరైతే ఆధారభూతంగా నిలిచారో, మూలకన్నంగా నిలిచావో, అటువంటి పురాణీ సఖి ప్రాచీనమైనటువంటి స్నేహితురాలట అయ్యవారికి. అంతేగా ఆయన అర్ధాంగిగా ఆమె ఈ సమస్త విశ్వానికి కూడా సృష్టికర్తగా ఆయనుంటే, ఆ మాయాశక్తిగా ఆమె వెనకల ఉండి అష్టమూర్తి స్వరూపంతో ఆయన్ను చూపిస్తుంది. అందుకనే ఇక్కడ అద్భుతంగా ఆయన్ను కీర్తిస్తారు. కాబట్టే ఈ సమస్తమైన జగత్తును కూడా పరిపాలించడానికై ఎవరైతే సన్నద్ధమై ఉన్నారో అటువంటి ఆ తల్లి దుష్టధ్వంసి అనేటువంటి పేరుతో అరుణాసురుడు మొదలైన రాక్షసులను సంహరించినదై ఇక్కడ ప్రస్తుతం ఇదిగో శ్రీశైల పర్వత శిఖరం మీద స్వయంగా కొలువున్నటువంటిదై మాకు శ్రేయస్సును అందిస్తున్నటువంటిది దివ్యమైనటువంటి ఆ మూర్తి. అమ్మా మీకు నమస్సుమాంజలు తల్లి అంటూ ఆమెను ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాదు శ్రీగిరి సార్వభౌముడుగా ఇదిగో మహాత్మా వధూముఖం వల్గద పాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ. శ్రీశైల పర్వత శిఖరాన్ని అలవోకగా నివాస స్థానంగా చేసుకున్నటువంటి పరమేశ్వర మీకు నమస్సుమాంజలు అంటారు. స్వయంగా నందీశ్వరుడు మొదలైనటువంటి దేవతలు ఆయనను కీర్తిస్తూ అంటారు. జయ 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 శంభో జంభవిత్పూర్వదేవ ప్రణతపద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకారా ప్రళయ సగుణమూర్తే పాలయాస్మాన్ ప్రపన్నాన్. దేవతలందరూ కూడా కలిసి ఆ దేవదేవిని ఎంతగానో ప్రార్థిస్తూ జయ జయధ్వానాలతో శంభో మహాదేవా జయ జయ అంటారు. ఎందుకంటే సమస్తమైనటువంటి దేవతల చేత నిరంతరం ఆరాధించబడినటువంటి పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించేటువంటి మహాత్మా ఎటువంటి దుఃఖాలు లేకుండా నిర్ద్వందంగా మమ్మలను కాపాడేటువంటి పరమశివ, జన్మం ఏదైతే ఉందో జననం జీవనం మరణం అనేటువంటి మూడిటిని కూడా దాటించేటువంటి ప్రణయమూర్తి మీకు నమస్సుమాంజలు అంటూ ఒకవైపు నమస్కారాలను అందిస్తూనే ఆనంద కర్పూర నీరాజన పురస్సరంగా ఆ పరమశివుడిని ప్రార్థిస్తారు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం. శుభం.